హాయ్ మాస్టర్స్, అందరికి బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుండి స్వాగతం సుస్వాగతం. జిమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు. అలాగే జిమ్ లో జాయిన్ అయిన వాళ్ళకి, యూట్యూబ్ లో వీక్షిస్తున్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞానాన్ని మనందరికీ పరిచయం చేసిన మనందరి గురువు గారైన పత్రిజీ గారికి కూడా శతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ వారిని కూడా ఈ యొక్క జూమ్ లోకి ఇన్వైట్ చేసుకున్నాం. రోజు ఎంతో అద్భుతాత్మ ప్రపంచ నియమాలు అనే ఒక గొప్ప బుక్ ని స్వాధ్యాయం చేసుకుంటున్నాము. అలాగే 17 డేస్ కంప్లీట్ చేసేసుకొని ఈ రోజు 18th డేకి వచ్చాం మాస్టర్స్. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుండి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మనందరి గురుగారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి ముందుగా నా ధ్యాన సాష్టాంగ వందనాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఎవరైతే వీక్షిస్తున్నారో వింటున్నారో యూట్యూబ్లో కానీ లైవ్లో కానీ వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన సెషన్లోకి వెళ్ళిపోదాం. మేడం చెప్పారు కదా, ఆత్మలోకం అనేది మన జీవాత్మ ప్రపంచ నియమాలు అనేలో రెండో భాగంలో ఆత్మలోకంలో క్వశ్చన్ ఆన్సర్స్ దగ్గర ఉన్నాం మనం. నిన్న కొన్నిటికి సమాధానం చెప్పుకున్నాం కదా, ఇవాళ వేరే ఏంటో చూద్దాం. ఇవాళ ఎక్కడితో ఏ క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుతుందంటే, భూలోకంలోని పిల్లలు ఆత్మలోకంతో ఎలా మాట్లాడతారు? పిల్లలు దేవుడితో సమానం అంటారు కదా, మరి ఆ పిల్లలంటే ఆత్మలోకంలో ఉన్న వాళ్ళతో ఎలా మాట్లాడతారు అని క్వశ్చన్ అడుగుతున్నారు. అదేంటో చూద్దాం. అయితే తల్లి గర్భంలో ఉన్న బిడ్డంట ఆత్మలోకంతో మాట్లాడగలదంట. మనకు తెలుసు కదా, ప్రహ్లాదుడు అభిమన్యుడు ఇవన్నీ మనకు తెలుసు కదా, అట్లా అనమాట. అది ఉదాహరణగా అలా చెప్పుకోవచ్చు. ఆ సమయంలో అంటే తల్లి గర్భంలో ఉన్న సమయంలో పరిస్థితి తన ఆధ్యాత్మిక ఎదుగుదలకు అవరోధంగా కనిపిస్తే గనక బిడ్డ ఆత్మలోకానికి తిరిగి తిరిగి వచ్చేస్తుందంట. చూడండి, యోగుల కడుపును కాకుండా ప్రాపంచికుల కడుపులో వాళ్ళ చుట్టూ అట్మాస్ఫియర్ అదంతా తెలుస్తుంది వాళ్ళకి, వాళ్ళ మాటల ద్వారా. తల్లి రిసీవ్ చేసుకుంటుంది కదా, తల్లి రిసీవ్ చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా ఆ ఆ ప్రభావానికి లోనవుతారు అనమాట. అప్పుడు ఉండదట, తిరిగి ఆత్మలోకి ఉండదు. చూడండి, అభాషణలు అవుతుంటాయి కదా, అట్లా అది ఒక కారణం. అయితే బిడ్డకు తల్లి అవసరం లేదు, అందుకనే బిడ్డ ఆత్మలోకానికి తిరిగి వచ్చేయచ్చు అంట. బిడ్డ శరీరంలోకి మరో ఆత్మ ప్రవేశించవచ్చు. ఆ బిడ్డలో ఉన్న ఆత్మ వెళ్ళిపోతుంది, ఆత్మలోకానికి తిరిగి వెళ్ళిపోతుంది నచ్చకపోతే. ఆ బిడ్డ శరీరంలోకి ఇంకో బిడ్డ పుట్టాలి, అదే బిడ్డ పుట్టాలని లేదట. మరో ఆత్మ ప్రవేశించవచ్చంట. బిడ్డకు తల్లి అవసరం లేదు కనుక ఆమెకు చనిపోయిన బిడ్డ పుట్టాలని ఏమీ లేదు. కాబట్టి ఒకవేళ అది ఆమె కర్మ కాకపోతే మరో ఆత్మ ఆ బిడ్డ శరీరంలోకి ప్రవేశిస్తుందండి. సో ఇంత ప్రాసెస్ ఉంటుంది అనమాట. కాబట్టి అందుకనే కడుపుతో ఉన్న వాళ్ళని ప్రశాంతంగా ఉండాలి, మంచి మ్యూజిక్ వినాలి, మంచి అన్ని చూడాలి, ప్రకృతి చూస్తూ ఆస్వాదించాలి, మ్యూజిక్ వినాలి, ఇవన్నీ చెప్తారు. అందుకే అన్నమాట చాలా జాగ్రత్తగా ఉండమనేది అందుకే. కాబట్టి గర్భంలోని బిడ్డకు అంతరాత్మ బాగా తెరుచుకొని ఉంటుంది కనుక చాలా రెస్టివ్గా ఉంటాడంట. ఆ బిడ్డ ఇంకా ఆత్మలోకంతో సంభాషిస్తూ తల్లిదండ్రుల చర్యలను గమనిస్తూ ఉంటాడంట. తల్లిదండ్రుల చర్యలను కూడా గమనిస్తూ ఉంటాడు. ఆత్మలోకంలో సంభాషిస్తూ ఉంటాడు, పైన లోకంలో వాళ్ళతోటి ఇక్కడ గమనిస్తూ ఉంటాడు తల్లిదండ్రులను కూడా. సానుకూలంగా సంతృప్తితో ఉండండి. చూసారా, సానుకూలంగా సంతృప్తితో ఉండండి అంటున్నారు. ఎటువంటి వ్యతిరేకత బిడ్డ దారికి రానియవద్దు. మనం ఏ వ్యతిరేక భావాల్ని రిలీజ్ చేయొద్దంట. మాటలు కానీ ఆలోచనలు కానీ భావాలు కానీ అది బిడ్డ మీద ప్రభావం చూపిస్తుందంట. కాబట్టి మీరు బాధపడితే బిడ్డ ఆ శక్తిని గ్రహిస్తాడు. తల్లి ఆలోచనలు భావాల ప్రభావానికి బిడ్డ బాగా లోనవుతాడు. మీరు నిరంతరం వ్యతిరేకంగా చెడు మార్గంలో ఉంటే సదాత్మ అయిన ఆ బిడ్డ ఆత్మలోకానికి తిరిగి వచ్చేయచ్చు. ఆధ్యాత్మికంగా కింది స్థాయిలో ఉన్న మరొకరు ఆ బిడ్డ స్థానంలోకి రావచ్చు. మరి నేను ఇక్కడ ఒకటి షేర్ చేసుకుంటా. మా కోడలు కడుపుతో ఉన్నప్పుడు నేను తీసుకెళ్ళాను మెడిటేషన్ క్లాస్కి. అప్పుడు రూపా మేడం ప్రసాద్ సారు విజయవాడ రావడం ఫస్ట్ టైం అనమాట. కాస్మిక్ షాక్స్ అనే క్లాసు. బయటేమో పెద్ద వాన. మా అబ్బాయి ఏమో నువ్వు ఏదైనా చేయి, ఇంట్లో కావాలంటే ధ్యానం చేయించు కానీ బయట ఎక్కడికి తీసుకెళ్ళొద్దు అన్నాడు. నీ ఇష్టం అమ్మా, కడుపుతో ఉన్నావు, మరి ఎందుకు వచ్చింది, బయట చూస్తే ఉరుములు మెరుపులు వానలా ఉంది, నేను ఎలా ఉన్నా సరే క్లాస్కి వెళ్ళిపోతాను నేను అని. తను ఒక్కతే కొత్త కోడలు కదా, రావడం కడుపుతో ఉంది. మరి వాడికి ఫోన్ చేసింది, మొత్తానికి వెళ్ళమన్నాడు అంటే వచ్చింది నాతో.
చాలా దూరం మేము ఎక్కడ చివరకు ఉంటాం అనమాట. ఖమ్మంలో అంతా సెంటర్లోనే ఉంటారు, చాలా దూరం ఎక్కడికి వెళ్ళాలన్నా. అయితే వచ్చింది, వచ్చి క్లాసు అప్పుడు ఏమడిగారంటే ప్రసాద్ సార్ కాస్మిక్ సాక్స్ గురించి ఇవన్నీ బాగా చెప్తారు, అమావాస్య ధ్యానం పౌర్ణమి 7 రోజులు ఎట్లా చాలా బాగా చెప్తాడు ఆయన క్లాస్. అయితే ఆయన ఒకటే అడిగాడు, నీకు ఎంత అదృష్టవంతురాలు నువ్వు, ధ్యానం చేసే అత్తగారు అసలు మా వాళ్ళ ఇంట్లో ధ్యానం చేసే వాళ్ళ ఇంట్లో ఉన్నావు, చాలా అదృష్టవంతురాలివి. నీకు ఎటువంటి బిడ్డ కావాలనుకుంటున్నావు, దేవుడు బిడ్డగా కావాలనుకుంటున్నావా, రాక్షసుడి బిడ్డగా కావాలనుకుంటున్నావా అని సూటిగా ప్రశ్న అడిగాడు. ఆయన మాట తీరు కూడా బయట అలాగే ఉంటుంది, ముక్కు సూటిగానే మాట్లాడతాడు ఆయన. అందరూ కోపం ఎక్కువ అని తిట్టుకుంటాము, మా తమ్ముడు అంటానన్నమాట నేను, కాబట్టి కొంచెం నేను ఫ్రీగానే మాట్లాడేస్తాను. ఎందుకు అట్లా సీరియస్గా మొహం పెట్టి మాట్లాడతారు, కాస్త నవ్వుతూ చెప్పొచ్చు కదా క్లాస్ అయినా అని అంటా అనమాట. నాకు క్లాస్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది మేడం, అందుకని నా ఫేస్ అట్లా సీరియస్గా ఉంటుంది అంటాడు. సూటిగా అడిగాడు మా కోడల్ని, మీకు రాక్షసుడు పుట్టాలా భగవంతుడు పుట్టాలా అని. రాక్షసుడు పుట్టాలని ఎవరు అనుకుంటారు, భగవంతుడే పుట్టాలనుకుంటారు కదా. కాబట్టి చక్కగా శాకాహారవా మాంసాహారవా అంటే నేను నాన్ వెజ్ తింటానని చెప్పింది. మరి ఈ క్షణం నుంచి మానేసేమ్మా, మంచిగా భగవంతుడు పుట్టాలంటే, ఎందుకంటే దేహం దేవాలయం, దీంట్లో అలాంటిది ఏం వేయకూడదు, అది ఇది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ నాకు అది గుర్తొచ్చింది అనమాట. కాబట్టి ఆ చనిపోయిన బిడ్డ పుట్టొచ్చు అంట, ఆ బిడ్డ వింటాడు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఆ బిడ్డ స్థానంలో కంటే చూడండి మరి, సదాత్మైన ఆ బిడ్డలో ఆత్మలోకానికి వెళ్ళిపోతుంది, ఆధ్యాత్మిక కింది స్థాయిలో ఉన్న మరొకరు ఆ బిడ్డ స్థానంలోకి రావచ్చు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, ప్రెగ్నెన్సీ రావడమే ఒక ఎంతో పెద్ద ప్రాసెస్, అది మామూలు ప్రాసెస్ కాదు. ఎన్నో ఆత్మలు ఎదురు చూస్తాయి బిడ్డ బిడ్డ కడుపులోకి రావాలి, గర్భసంచిలోకనే ఎన్నో ఎదురు చూస్తాయి. అన్నిట్లోనూ ఎన్ని కోట్లలోనూ ఒక్కటి వస్తుందంటే, ఒకసారి పవర్ పాయింట్ presentation లో కూడా మనకి జన్మాచక్రంలో చూపించడం జరిగింది. పోటీ పడతాయట ఆ కణాలు, శుక్ర కణాలు అన్ని రావడానికి. అందులో ఎన్నో లేకపోతే ఒక్కటే ప్రవేశిస్తుందంట. మరి చూడండి ఎంత ప్రాసెస్, అక్కడ ఎంచుకోవటం, డిజైన్ చేయటం, ఆ పెళ్లి జరగడం చూసి ఎవరు పొట్టి తల్లిదండ్రులు ఎంచుకొని, ఎంత మామూలుగా ఉండదన్నమాట ఈ ప్రెగ్నెన్సీ రావడం అనేది. పెళ్ళిళ్ళు అనేవి ఊరికే జరగట్లే, బిడ్డలు అనేది ఊరికే పుట్టేయట్లా అలా ఏదో ఆడతా పాడతలాగా అట్లా ఏం పుట్టట్లేదు అనమాట. ఆషామాషిగా ఏం పుట్టట్లేదు పిల్లలు. ముహూర్తాలు పెట్టి గదిలోకి ఎందుకు పంపిస్తారు మనల్ని, సత్సంతతి కోసం. లోకానికి ఒక బిడ్డని ఇవ్వాలి, సత్సంతతిని ఇవ్వాలి, లోకానికి ఒక వరంగా, సృష్టికి ఒక వరంగా ఒక బిడ్డ ఇవ్వాలని, మన సృష్టికి వరంగా మారాలని. సృష్టికి శాపంగా మారడానికి కాదు మనం వచ్చింది భూమి మీదకి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ బాగా నోట్ చేసుకోండి, ఎవరైనా కడుపుతో ఉన్న తల్లులు, చిన్నపిల్లల తల్లులు ఉంటే మళ్ళీ ఇంకా ప్రెగ్నెన్సీ కావాలని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే రెండో కాన్పు, మరి వాళ్ళందరూ శ్రద్ధగా వినాల్సినది ఇది. ఇప్పుడు ప్రస్తుతం ఎందుకంటే భవిష్యత్తు శ్రీకృష్ణులదే, ఇప్పుడు చాలా గైడెన్స్ అవసరం వాళ్ళకి, యూత్కి. కాబట్టి జాగ్రత్తగా వినండి పాయింట్. ఊరికే ఆషామాషిగా పిల్లలు పుట్టట్లేదు. నక్సలైట్లుగా, టెర్రరిస్టులుగా వాళ్ళందరూ ఎందుకుంటున్నారు, వాళ్ళు మామూలుగా పుట్టిన పిల్లలు కాదు కాబట్టి. సృష్టికి వరంగా ఉండాలని ఆ ముహూర్తం పెట్టి గదిలోకి పంపించటం. ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్పుకుందామా. పరాశరం మహర్షి గురించి తెలుసో తెలీదో మీకు. అయితే ఆయన భార్య ఒక రాజు అనమాట. అప్పుడు మునులు కూడా, ఇప్పుడు కౌశిక మహాముని కూడా విశ్వామిత్రుడు అంతకుముందు రాజే కదా, కౌశికుడు అనే రాజే కదా. అలాగే ఈయన కూడా ఒక రాజు, ఆ భార్య పేరు జయప్రద. అయితే ఒక మంచి యోగి పుట్టాల్సిన టైం, ఈయనేమో పడవలో ప్రయాణిస్తూ ఉంటాడు. తెలుసు కదా భీష్ముడు కదా, అంతకుముందు శంతన్ మహారాజు, ఆ తర్వాత భీష్ముడు పుట్టడం ఇవన్నీ జరిగింది కదా. ఆ, అలా ఆవిడ అనమాట సత్యవతి అనే ఆవిడ పడవ నడుపుతూ ఉంటుంటే, ఇతను వచ్చి పరాశర మహర్షి బిడ్డ పుట్టే టైము, ఆ టైంలో గనక ఆ వీర్యస్ఖలనం జరగకపోతే అది వేస్ట్ అయిపోద్ది. కాబట్టి ఆ చేపలను ఆ పడవ నడిపే అమ్మాయిని అడుగుతాడు, ఇదేంటి స్వామి నేను కన్యను, నన్ను అంటావు భలేగా ఉన్నావే, నువ్వు ఏట గడ్డల మీద వేసుకొని ఉన్నావు, అది అట్లా నా కన్యాత్వం చెడిపోద్ది అంటే, లేదు నీ కన్యాత్వం చెడిపోకుండా నేను వరమిస్తాను, ఒక మహానుభావుడు భూమి మీద రావాలి అది ఇది అని చెప్తే, అప్పుడు నేను చేపల కంప కొడతాను, నా ఒళ్ళంతా చేపల వాసనతో ఉంటుంది, నేను చేపలు పట్టుకునే వాళ్ళం పడవలే, అటు నుంచి ఇటు నుంచి అటు ఆ, అందరినీ జనాలు చేస్తావు, నువ్వేంటి స్వామి ఇట్లా మాట్లాడుతున్నావు అంటే, ఏం పర్వాలేదమ్మా నువ్వు ఆలోచన చేయొద్దు, నీకు కన్యాత్వం జరుపుకోకుండా వరం ఇస్తాను, నీకు సువాసనలు, సుగంధాలు, ద్రవ్యాలు వెదజల్లేలాగా ఒక మంచి వరం ఇస్తానని చెప్పి అక్కడ కలవడం జరుగుద్ది ఆ అమ్మాయిని. ఆమె తర్వాత భీష్ముడు, వీళ్ళంతా చరిత్ర అవుతుంది అనమాట. గంగాదేవికి పుడతాడు కదా భీష్ముడు, శంతన్ మహారాజు చేసుకోవడం ఇవన్నీ తర్వాత, శంతన్ మహారాజు ఇవన్నీ చేసుకుంటాడు, తర్వాత ధృతరాష్ట్రుడు వీళ్ళందరూ ఆవిడకే పుడతారు. ముందు జరిగిన కథ అనమాట ఇది. ఎవరు పుట్టారు గెస్ట్ చేయగలరా మీరు, నేనే చెప్పేస్తాను. ఎవరంటే, అట్లా బిడ్డ అలా పుట్టేసి అలా
గడ్డాల మీసాలతో వచ్చేసి సరేనమ్మా నేను వెళ్ళొస్తాను అంటాడు. ఇదేంటి నాయన ఇవి కలవడం ఏంటి, బిడ్డ పుట్టేయడం ఏంటి, అలా వెళ్ళిపోవడం ఏంటి, అంతా అలా జరిగిపోద్ది అనమాట. ఏంటంటే నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నేను వస్తానమ్మా అంటాడు. ఆయనే మహాభారతం రాసిన వేదవ్యాసుడు వారు. వేదవ్యాసుడు వారి జననం అలా జరిగింది కదా. ఏదో సినిమాలో ఏమంటివి ఏమంటివి పరాశరుడు అది కాదా ఇది కాదా అది కాదా అని ఇవన్నీ చెప్తాడనమాట దుర్యోధనుడు అప్పుడు. ఆ సినిమాలో రామారావు పాటలు. కాబట్టి నీది ఏ వంశము అని చెప్తాడు కదా, అక్కడ వంశము జాతి ఇది కాదు, ఒక మంచి బిడ్డ. ఒక మహాభారతం మనకి రావాలంటే వ్యాస భగవానుడు పుట్టాల్సిన టైం అది. అందుకనే ముహూర్తాలు పెట్టి గదిలో పంపిస్తారు మీడియా ట్రైనింగ్. కాకపోతే దానికి ముహూర్తం ఏం అవసరం లేదు. కాబట్టి ముహూర్తం అందుకే అన్నమాట. అట్లాగా ఆ వ్యాస భగవానుడు తర్వాత తెలుసు కదా మనకి, తల్లి పిలిచినప్పుడు మళ్ళీ వ్యాసుడు వచ్చినప్పుడు ఒకళ్ళు కళ్ళు మూసుకుంటారు, జలధరిస్తారు, జలధరిస్తే పాండురాగంతో పాండురాజు పుడతాడు. కళ్ళు మూసుకుంటే ధృతరాష్ట్రుడు పుడతాడు. వ్యాస భగవానుడికి పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ. ఇది అసలు స్టోరీ. ఓకే, మళ్ళీ మనం కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం, మన దీంట్లోకి వచ్చేద్దాం. కాబట్టి ఈ బిడ్డ అంట మనం ఇట్లా ఇలాంటి రకరకాల భావాలతో చెడుగా అలాంటి ప్రభావాలు ఆలోచనలు ఉంటే గనక తల్లిదండ్రులకి, ఆ బిడ్డ అంట ఆ సదాత్మైన బిడ్డ ఆత్మలోకానికి వెళ్ళిపోయి ఆధ్యాత్మిక కింది స్థాయిలోకి మరొక ఆ, కింది స్థాయిలో ఉన్న బిడ్డ ఆ స్థానంలోకి వచ్చేయచ్చంట. మరి మనం బాగా ఆలోచించుకొని చాలా జాగ్రత్తగా ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే భయపడిపోతున్నారు, లాజిక్ మైండ్ ఉపయోగించి భయం వద్దు. అప్పుడు మా టైంలో ఏంటంటే అమ్మ నాన్న చూసుకుంటారు, సో వేరే ఆలోచన ఉండేది కాదు. ఇప్పుడు చదువులు ఎక్కువైపోయి లేటుగా పెళ్ళిళ్ళు చేసుకొని తెలివితేటలు ఎక్కువైపోయి ఏంటంటే లాజిక్ మైండ్లు వచ్చేస్తున్నాయి. కరెక్ట్గా కనే టైంకి బీపీలు వచ్చేస్తున్నాయి, ఒక్కొక్కరికి ఆపేస్తున్నారు, ముహూర్తాలు పెట్టుకుని ఆపరేషన్ చేయించుకున్నారు. ఇది కరెక్ట్ కాదు. వదిలేసేయండి, భగవంతుడిని నమ్ముకోండి. మనం ఇప్పుడు మెడిటేషన్ చేస్తున్నాం కదా, అది ఉంది కదా మనకి, గురువు ఉన్నాడు కదా, ఇంకెందుకు మనకి లాజిక్ మైండ్. చాలా మంది కొత్తగా ఉన్న వాళ్ళకే చెప్తున్నాను, ఇది సీనియర్ మాస్టర్లకు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఏ బిడ్డ పుట్టాలో, కొంతమంది బిడ్డ ఎవరో కూడా తెలుస్తుంది, ఏ బిడ్డతో కమ్యూనికేట్ చేసుకుంటారు, మాట్లాడుతుంటున్నారు. వాళ్ళకి కాదు నేను చెప్పేది, నేను చెప్పాను. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. చనిపోయిన బిడ్డ పుట్టొచ్చిన తర్వాత ఆ బిడ్డ పుట్టిన మా మా తర్వాత మాటలు వచ్చే వరకు ఆత్మలోకంతో సంభాషిస్తూనే ఉంటుందంట. చూడండి, సదాత్మైన బిడ్డ ఆత్మలోకానికి తిరిగి వచ్చేసి ఆధ్యాత్మిక కింద స్థాయిలో ఉన్న మరొకరు ఆ బిడ్డ స్థానంలోకి రావచ్చు. ఏ ఆత్మ కూడా రాకపోతే చనిపోయిన బిడ్డే పుట్టొచ్చు. ఇప్పుడు దివ్యాత్మ ఉంది కడుపులో, ఈ చెడు ప్రభావం ఇవన్నీ విని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే ఈ వేరే ఆత్మ కూడా ఒక్కోసారి రాదంట, చనిపోయిన బిడ్డ పుడతాడంట. అట్లా. కాబట్టి చనిపోయిన బిడ్డను పుట్టుతుంది. బిడ్డ పుట్టిన తర్వాత మాటలు వచ్చే వరకు ఆత్మలోకంతో సంభాషిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత ఆత్మలోక స్థుతులు రానియకుండా భౌతికమైన మనసు అడ్డుపడుతుంది అనమాట అంతరాత్మకి. ఉపచేతనాత్మ మనసుకి ఈ భౌతిక మనసు నియంత్రిస్తుంది అనమాట భౌతిక మనసుని. అంద ఉపచేతనాత్మక మనసు అంటే ఆ, అంతరాత్మ అన్నమాట. మనం చాలాసార్లు చెప్పుకున్నాము, చాలా ఈ ఉపచేతనాత్మ మనసు అంతరాత్మ గురించే ఉంటుంది. ఇది నియంత్రిస్తుందంట భౌతిక మనసుని. కాబట్టి ఇంత ప్రాసెస్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్, చాలా జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మనం మాట్లాడడం మొదలు పెట్టగానే ఆత్మలోకంతో బంధాలన్నీ తెగిపోతాయా? సరే, మనం ఆత్మలోకంతో మాట్లాడతాం. ఇప్పుడు విస్పిరతు తోటి వాళ్ళ అమ్మ మాట్లాడింది, అలా మాట్లాడితే గనక మరి బంధాలన్నీ తెగిపోతాయా అని అడుగుతున్నారు. తెగిపోవు. మీరు గాఢంగా కలలు లేని నిద్రపోతున్నప్పుడు భూలోకానికి ఆత్మలోకానికి మధ్య ఉండే ఒక ప్రదేశాన్ని సంధిస్తామట. కలలు రాకూడదట, గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఇది జరుగుతుందంట. అలా నిద్రపోయినప్పుడు భూలోకానికి ఆత్మలోకానికి మధ్య ప్రదేశాన్ని సందర్శిస్తారు. మీ ఆత్మ శరీరం నుంచి లేచి ఆత్మలో ఒక ఆత్మలను కలుసుకోవడానికి ప్రయాణిస్తుంది. ఆశ్రయాలు రావాలన్నమాట. ఇప్పుడు చూడండి, మనం అంటాం కదా, ఎరుకలేని నిద్ర, ఎరుకతో నిద్ర ఏమో ధ్యానం, ఎరుకలేని నిద్ర అది ఏదైనా నిద్రే. ఇది ఎరుకతో ఉంటాం, అది ఎరుకతో ఉంటాం, అంతే తేడా. అట్లా నిద్రపోతున్నప్పుడు ఆత్మలోకంలోని మీ ఆత్మీయులు మీ ఉపచేతనాత్మక మనసు ద్వారా మీకు మార్గదర్శకత్వం ఇస్తారు. చనిపోయిన ఆత్మీయులను మనం కలుసుకుంటాం అనమాట. కలుసుకొని మనం భయపడతాం కదా, నిద్రలోంచి వచ్చేసింది, హాస్పిటల్ చేస్తుంది. అప్పుడు మన ఆత్మీయులు కూడా మనకి మార్గదర్శకత్వం చూపిస్తారంట. వారు నిరంతరం మీతో మాట్లాడుతూనే ఉంటారు. మీ ఆత్మ వారిని కలవడానికి శరీరం నుంచి బయటకు వచ్చినప్పుడు అది మీ భౌతిక శరీరంతో, మన సిల్వర్ కార్డు ఉందిగా, ఇక్కడ వెండి రజ్జు అని ఇచ్చారు, సిల్వర్ కార్డు ద్వారా మనం కలపబడి ఉంటుంది అనమాట. ఈ ఈ వెండి రజ్జు మీ శరీరాన్ని ఆత్మను కలిపి ఉంచే కాంతి రేఖ. మీరు చనిపోయినప్పుడు ఈ సంబంధం తెగిపోతుంది. ఈ సిల్వర్ కార్డ్ కట్ అయిపోతే మరణించమంటారు కదా, అందరికీ తెలిసిందే అది కూడా. మరి మీ ఆత్మీయులను కొన్ని నిమిషాల పాటు కొన్ని గంటల పాటు మీరు కలవచ్చు. మనం నిద్రపోతున్నప్పుడు గాఢ నిద్ర అనమాట, కలలు కూడా రాని స్థితిలో. అలా ఉంటప్పుడే మనం ఇలా వెళ్ళగలుగుతామంట. గంటల పాటు కొన్ని నిమిషాలు మీరు కలవచ్చు. ఇది మీ నిద్ర మీద ఆధారపడి ఉంటుంది. అది గాఢంగా కలలు లేకుండా ఉండాలి. కలుసుకునే వారి మధ్య
పరస్పరం ప్రేమ ఉండాలి. ఇంకో కారణం ఏంటంటే పరస్పరం ప్రేమ ఉండాలట. పరస్పరము ఏముండాలి? ఇప్పుడు వన్ సైడ్ లవ్ లాగా మనం చదువుకునేవి ఇవన్నీ చదువుకున్న దాంట్లో నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. ఆల్రెడీ మీకు ఇది మనం ఇంతకు ముందు పేజీలో చదువుకున్నాం. ఏంటంటే మనకి వన్ సైడ్ లవ్ ఉండొద్దంట. ఈ చనిపోయిన ఆత్మకి వాళ్ళు కొంచెం చాలా కష్టపెట్టి ఆ పైకి వెళ్ళిపోయారు అనుకో, వాళ్ళు తిట్టుకుంటూ ఉంటాం, అప్పుడు కలవరం. అంటే వాళ్ళకి ప్రేమ ఉండి మనకి ఇక్కడ తిట్టుకున్నా ఉండదు, మన మీద వాళ్ళకి ప్రేమ లేకపోయినా ఉండదు. ఒకసారి అలా జరుగుద్ది, ఒకసారి ఇలా జరుగుద్ది అంట. కానీ పరస్పరం ఎవరికి ప్రేమ లేకపోయినా కలుసుకోవడం జరగదంట. ఆత్మలోకంలో మీ ప్రియతములు ఎవరైనా ఉంటే వారిని మీరు క్రమం తప్పకుండా కలుస్తారు, సందేహమే లేదు. ఈ ప్రియతములు ఈ జీవితం కాలంలో చనిపోయిన వారు మాత్రమే కానవసరం లేదట, గత జన్మలలో స్నేహితులు కూడా అయ్యి ఉండొచ్చంట. ఇప్పుడు మన అమ్మ నాన్నలో తాత అమ్మమ్మలా చనిపోయి ఈ జన్మలో వాళ్ళే కానవసరం లేదంట. కాబట్టి ఏ ఏ జన్మలో గత జన్మలో స్నేహితులు కానీ గత జన్మలో వాళ్ళు కూడా కావచ్చట. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా ఆ వస్తారు మనకి ఎందుకంటే మనకి మార్గదర్శకత్వం ఇవ్వడానికి. అలాంటి సాయపడే ప్రయత్నం కూడా చేయొచ్చంట ముందు జన్మల వాళ్ళు. కాకపోతే ఈ సిల్వర్ కార్డ్ ఎన్నో కాంతి రేఖలను కలిగి ఉంటుందంట. సిల్వర్ కార్డ్ అనేది దగదగా మెరుస్తూ ఎన్నో కాంతి రేఖల్ని కలిగి ఉంటుందంట. ఇంకా చూడండి ఆ సిల్వర్ కార్డు గురించి కూడా ఎంత చక్కగా చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే తలలోని ఈ మృదువైన భాగం గుండా ఆత్మ బయటికి లోపలికి తిరుగుతూ ఉంటుందంట. చూడండి ఆత్మ ఎక్కడి నుంచి తిరుగుద్దంట? తలలోని మృదువైన భాగం, చిన్నపిల్లలు ఇలా మాడు కొట్టుకుంటూ ఉంటది కదా, అక్కడ అన్నమాట. బ్రహ్మరంధ్రం అంటారు కదా, పిల్లల్లో తలపై మాడు మృదువుగా ఉంటుంది కదా, అక్కడే ఈ వెండి రజ్జు ఉంటుంది. ఈ సిల్వర్ కార్డ్ అనేది అక్కడ ఉంటుందట. బొడ్లోంచి బయటకు వస్తున్నట్టుగా చూపిస్తారు మనకి వీడియోస్ లో కదా, ఇక్కడ నుంచి ఉంటుందంట అది. ఆ నిద్రలో చాలా సార్లు ఒక్క ఉదుటన లేచి కూర్చోవటం, లేకపోతే గుండె దడదడ కొట్టుకోవడం, ఎక్కడి నుంచో పడిపోతున్నట్టు ఉంటుంది కదా. మనం అప్పుడు అలా నిద్రలోకి వెళ్తూ ఉంటాం, అట్లా ఎక్కడి నుంచో పడిపోయినట్టు అది ఉలిక్కి పడతాం. అదేంటంటే ఇది హాస్టల్ ట్రావెల్ చేసేసి టక్మని ఏదన్నా మనకి కొంచెం డిస్టర్బెన్స్ అవుతే టక్మని లేస్తాం కదా, ఉలిక్కి పడి నిద్ర పడిపోతున్నట్టు అనిపిస్తుంది. చాలా మందికి ఈ అనుభవం జరిగే ఉంటుంది. కాబట్టి ఇలా అవడం ఏంటంటే దేనికి గుర్తు అంటే ఆత్మ బయటికి వెళ్ళి లోపలికి తిరుగుతూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఒక దుటం లేచి కూర్చోవటము, లేకపోతే దడదడ కొట్టుకోవడం గుండె ఇలాగ ఆత్మ భౌతిక శరీరంలోకి చేరుతున్నప్పుడు ఇట్లా ఉంటుంది అనమాట. సహజంగా ప్రయాణించి తన ప్రీతమును కలిసి వచ్చినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది కంగారు పడాల్సింది ఏం లేదని చెప్తారు. సహజంగా ప్రయాణించినప్పుడు ఇట్లా జరుగుతుంది. కాకపోతే వెండి రజ్జు తెగిపోతే చనిపోయినట్లు లెక్క. ఆత్మలోకంలో మీ దేవదూతలు ఎంతో అసలు మెరిసే తెల్లని కాంతితో ఉన్న ఈ సిల్వర్ కార్డును కాపాడుతూ ఉంటారట. ఇది రక్షక తేజోవలయాన్ని సృష్టించి వ్యతిరేకత దరిచేయకుండా చేస్తుంది. మనకి నిద్రలో వెళ్ళిపోతాం, స్పృహ ఉండదు. గాఢ నిద్రలో వెళ్తేనే కదా అలాంటివన్నీ జరుగుతాయని చెప్తున్నారు. మరి గాఢ నిద్రలో ఉంటాము, అప్పుడు ఎవరు రక్షిస్తారు మనల్ని? అలా దేవదూతలు రక్షిస్తూ ఉంటారంట. సిల్వర్ కార్ని కట్ అయిందంటే మరణించటమే. కాబట్టి మరణం సంభవించకుండా వెండి రజ్జుని వాళ్ళు కాపాడుతూ ఉంటారట దేవదూతలు. ఎంతో ఆ మెరిసే తెల్లని కాంతితో ఉన్న వెండి రజ్జును కాపాడుతారు. ఇది రక్షక తేజోవలయాన్ని, దాంతోపాటు రక్షక తేజోవలయాన్ని కూడా సృష్టించి వ్యతిరేకత కూడా మన దరి చేరకుండా చూస్తుందంట. సాధారణ పద్ధతులు అసాధారణ పద్ధతుల్లో తేజోవలయాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు, మన హాస్టల్ ప్రయాణం చేస్తున్నప్పుడు, మనంతట మనమే శరీరాన్ని వదిలినప్పుడు మీ ప్రాణం ప్రమాదంలోకి నెడుతున్నారు. ఇట్లాగా ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే వ్యతిరేకం దరిచేయకుండా ఒకళ్ళు దరిచేయకుండా అలాంటి అసాధారణ పద్ధతిలో ఏమవుతుందంట, ధ్యానం చేస్తున్నప్పుడు హాస్టల్ ప్రయాణం చేస్తున్నప్పుడు మనంతట మనమే శరీరాన్ని ఉన్నప్పుడు మీ ప్రాణాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారు మీరు. ఎందుకంటే ఈ వెండి రజ్జు బలహీనం. వ్యతిరేక ఆత్మను మళ్ళీ మిమ్మల్ని మీ శరీరంలోకి వెళ్లకుండా నివారించడానికి వెండి రజ్జును తెంచేయచ్చు. సరే ఎంత ప్రమాదం ఉందో, నిద్రలో ఎన్ని జరుగుతాయట మనకి. ఆ, వెండి సిల్వర్ కార్డ్ అనే దాన్ని పెంచేయచ్చట వాళ్ళు, వ్యతిరేక శక్తులు, వ్యతిరేక ఆత్మలు. కాబట్టి వ్యక్తి అసహజంగా కావాలని శరీరాన్ని వీడితే దానిని ప్రేత ప్రయాణం అంటారు. చూడండి, వ్యక్తి అసహజంగా కావాలని శరీరాన్ని వీడితే దానిని ప్రేత ప్రయాణం అంటారు. సహజ మరణం అనరు దాన్ని. ఆత్మహత్య అంటారు కదా, దాన్ని సహజ ప్రేత ప్రయాణం అంటారట. ఇష్టమైన తెలుగులో చూడండి, ప్రేత ప్రయాణం ప్రేత ప్రయాణం అని చెప్తే ఇంకెవరు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఎవరు చేసుకోరు. ఈ వెండి రజ్జును తెంచేస్తే భూలోకంలో మీ ధ్యేయం పూర్తి కాకుండానే ముందుగానే మీరు చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇంత ఉందన్నమాట ఇందులో. మనం ప్రీతంలో మరి మాట్లాడితే గనక మనము ఈ బంధాలన్నీ తెగిపోతాయంటే ఏమీ తెగిపోవు. అక్కడ కూడా వాళ్ళు మనకి సహాయం చేస్తారు. ఈ జన్మలో చనిపోయిన వాళ్ళే కాకుండా అంతకు ముందు జన్మలో కూడా మనకు సహాయం చేస్తుంటారు. కాకపోతే జాగ్రత్తగా కాపాడుతూ ఉంటారు
అని సహజ మరణం ఎలా ఉంటుందో ఇవన్నీ కూడా మనకు చెప్పారనమాట ఇందులో. ఇంకోటి ఏంటంటే ప్రతి వ్యక్తికి భూలోకంలో నిర్ధారిత సమయం ఉంటుందా? ప్రతి వ్యక్తికి భూలోకంలో నిర్ధారిత ఈ అంటే ఒక నియమం లాగా ఇదే అనేది అన్న సమయం ఉంటుందా అని అడుగుతున్నారు. మీ మీరు ఏ రోజున పుట్టాలని ఎలా నిర్ణయించుకుంటారో అలాగే చనిపోయిన రోజున కూడా నిర్ణయించుకుంటారు. మనం అక్కడ అన్ని డిజైన్ చేసుకొని వస్తాం కదా, నిర్ణయాలు తీసుకొని వస్తామని చదువుకున్నాం కదా. అట్లానే మనం ఏ రోజు పుట్టాలనుకుని వస్తామో ఆ రోజు చనిపోయే రోజు కూడా అక్కడే నిర్ణయించుకుంటామంట. దీనినే ప్రాణగండం అని కూడా అంటారంట. అయితే ప్రతి మనిషికి 3 ప్రాణగండాలు ఉంటాయంట. ఇది కూడా జాగ్రత్తగా విందాం ఏంటో. ఈ ప్రతి మనిషికి 3 ఉంటాయంటండి ప్రాణగండాలు. ఇవే బయటికి వెళ్ళే సమయాలు. ఏ టైంలో బయటకు వెళ్తాం? మొదటి 2 గండాల్లో ఏదైనా అనారోగ్యమో ప్రమాదమో జరిగి మీరు బయటపడతారు శరీరం నుంచి. అయితే మీ అంతరాత్మ గనక మీరు తప్పు మార్గంలో వెళ్తున్నారని సన్మార్గంలోకి వచ్చేసే అవకాశం తక్కువని భావిస్తే గనక మీరు మొదటి 2 ప్రాణగండాల్లో ఒక దానిలో చనిపోవాలని భూలోకం విడిచిపెట్టాలని అనుకుంటారు. ఇట్లా ఈ 3 ఉంటాయంటండి. మన ఆరోగ్యము అనారోగ్యం ఏదో ఒకటి జరిగే ప్రమాదంతో జరిగితే అప్పుడు బయటపడతాం, అంటే శరీరం నుంచి చనిపోయి బయటపడతాం అన్నమాట. అయితే మన అంతరాత్మ మనసు గనక మీరు తప్పు మార్గంలో వెళ్తున్నారని సన్మార్గంలోకి వచ్చే అవకాశం తక్కువని భావిస్తే మన అంతరాత్మ మీరు మొదటి 2 ప్రాణగండాల్లో ఒకదానిలోనే చనిపోవాలని భూలోకం విడిచిపెట్టాలని అనుకుంటారంట. ఆ చాయిస్ కూడా ఉందన్నమాట మనకి. 3వ ప్రాణగండం నిశ్చయమైంది. అయితే చివరి ప్రాణగండం కంటే ముందు మనిషి మరో మనిషి నుంచి సమయాన్ని ఆదానం చేసుకోవచ్చట. చివరి ప్రాణగండం కంటే ముందు మనిషి మరో మనిషి నుంచి సమయాన్ని ఆదానం చేసుకోవచ్చంట. ఇది ఆ మనిషికి తెలియకుండా జరుగుతుందంట. చూడండి ఇక్కడ మనకు తెలియని ఎన్ని ఉన్నాయో చూసారా. ఇది ఎంతమంది వింటున్నారో తెలియదు కానీ ప్రాణగండం కంటే ముందంట చివరి ప్రాణగండం 3 ఉంటాయి ప్రాణగండాలు. ఒకటేంటి ప్రమాదంలోనే ఎన్నో చనిపోవటం, రెండోది ఏంటంటే భూలోకం విడిచిపెట్టాలని అనుకోవటం, కానీ ఇంకో ప్రాణగండం అనేది నిశ్చయమవుతుందంట. చివరి ప్రాణగండం ఎలా ఉంటుంది? చివరి గండం కంటే ముందంట మనిషి మరో మనిషి నుంచి సమయాన్ని ఆదానం చేసుకోవచ్చంట. ఇది మనిషికి తెలియకుండానే జరుగుతుందంట. ఈ వేరే మనిషి నుంచి తీసుకునేది మనకి ఎవరికి తెలియకుండానే జరిగిపోతుందంట. మరి అంతరాత్మ మనసు ఒక స్నేహితుడితోనో బంధువుతోనో నూతన వ్యక్తితోనో మాట్లాడి భూలోకంలో వారికి మిగిలి ఉన్న సమయాన్ని తీసుకుంటుందంట. చూసారా, మనకి తెలియకుండానే జరిగిపోతుంది ఇది 3వ గండం. దీనికోసం మీ ఆవరణలోని ఉన్నత సదాత్మ అనుమతి మీకు అవసరము. ఇది చాలా అరుదుగా ప్రత్యేక ఆధ్యాత్మిక ధ్యేయాలు ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. ఇది వాక్యం అనొచ్చు మనం. ఇది మా కుటుంబంలో మేము జీవించి ఉన్నప్పుడు చాలా ఏళ్ల క్రిందట జరిగిందంట. విస్పీరత చెప్తున్నారు కదా మనకి ఇవన్నీ. వాళ్ళు జీవించి ఉన్నప్పుడంట వాళ్ళ కుటుంబంలో ఆ వీళ్ళు జీవించి ఉన్నప్పుడు చాలా ఏళ్ల క్రింద జరిగిందంట. వాళ్ళు దాదాపు 25-30 ఏళ్ళకి చనిపోయారు. ఇప్పుడు ఇదేంటంటే ఇట్లా ఎప్పుడో చిన్నప్పుడు చాలా ఏళ్ల క్రితం జరిగిందంట వాళ్ళ బ్రతికున్న రోజుల్లో. అయితే ఒకానొక సమయంలో అదేంటో చెప్తున్నట్టుంది ఇక్కడ. మా నాన్నగారికి శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడిందంట. వాళ్ళ ఎక్స్పీరియన్సే ఇక్కడ పంచుకుంటున్నారు మనతో. ఏంటంటే ఏం చేస్తున్నారంటే ఒకానొక సమయంలోనంట వాళ్ళ నాన్నగారికి శస్త్రచికిత్స అంటే ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చిందంట. చేయాల్సిన అవసరం ఏర్పడిందంట. మన ఇక్కడ శస్త్రచికిత్స అంటే ఆపరేషన్ అనమాట, సిజరిన్ అంటారు. అయితే ఆయన అందరితో తనకు సమయం దగ్గర పడిందని చెప్తూ ఉండేవారంట. మనం నెక్స్ట్ అంతకు నిన్న పేజీలో చదువుకున్నాం కదా, అందరు కనపడతారని, వాళ్ళ మధ్య దేవదూతలు వచ్చారు యమదూతలు వచ్చేప్పటికల్లా అట్లా అట్లా తెలుస్తుంటుంది అనుకున్నాం కదా. అట్లా ఈ నాన్నగారు కూడా ఏదో చెప్తున్నారంట. నాకు సమయం దగ్గర పడిందని చెప్తూ ఉండేవారంట. చివరిసారి మీ అందరినీ కలుస్తున్నాను అనేవారంట. ఊరికే ఆపరేషన్ అయ్యే అవసరం ఏదో వచ్చింది. అప్పుడు నేను చివరిసారిని కలుస్తున్నాను, నాకు సమయం దగ్గర పడిందని చెప్తూ ఉన్నారంట వీళ్ళతో. అది ఆయనకు 3వ ప్రాణగండం అంట. అంటే 2 ప్రాణగండాలు అయిపోయినాయి, అంటే 3వ ప్రాణగండం గురించి చెప్తున్నారు ఇక్కడ. ఆపరేషన్కి ఒక రోజు ముందుగా ఆసుపత్రిలో చేరారు. సాయంత్రం ఆ అమ్మ కజిన్స్ గోళా మణి ఆయనను చూడటానికి వచ్చారు. కజిన్స్ ఇద్దరు ఎవరో గోళా మణి అనేవాళ్ళు అంటే వచ్చారట వాళ్ళ నాన్నగారిని చూడటానికి. వాళ్ళు నవ్వుతూ కబుర్లు చెప్పి ఇంటికి వెళ్ళిపోయారంట. ఆ మన్నాడు నాన్నగారికి ఆపరేషన్ జరుగుతున్నప్పుడు హఠాత్తుగా చనిపోయిందని ఫోన్ వచ్చిందంట. గోళ హఠాత్తుగా చనిపోయిందని ఫోన్ వచ్చిందంట. ఇద్దరు వచ్చారట కజిన్స్ రేపు ఆపరేషన్ అనగా. ఎవరు? వాళ్ళ పేర్లు గోళ మణి అనే ఇద్దరు వచ్చారంట. అయితే వాళ్ళు నవ్వుతూ కబుర్లు చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయారంట. కానీ మర్నాడు
వాళ్ళ నాన్నగారికి ఆపరేషన్ జరుగుతున్నప్పుడు హఠాత్తుగా గోళ అనే ఆవిడ, ఆ అమ్మాయో అబ్బాయో మరి ఇక్కడ ఏమీ ప్రస్తావించలేదు, కజిన్స్ అన్నారు అంతే, గోళామణి అని. గోళ హఠాత్తుగా చనిపోయిందని ఫోన్ వచ్చిందంట. ఎప్పుడు? ఆపరేషన్ జరుగుతున్నప్పుడు చనిపోయిందని. అప్పుడు దాని గురించి అంతగా ఆలోచించలేదట వీళ్ళు. ఇప్పుడు ఆత్మలోకంలో ఉన్నాము గనక మాకు ఈ విషయం గురించి తెలిసింది. అప్పుడు తెలియని విషయం చూడండి, ఎన్నేళ్ల తర్వాత, వీళ్ళు పెద్ద అయ్యి చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆత్మలోకంలో ఉన్నప్పుడు తెలిసింది ఆ విషయం. అదేంటో చెప్తున్నారనమాట ఇవాళ. గోళ జీవించి చేసేది ఏం లేదు కాబట్టి మా నాన్నకు మా కుటుంబం ఉంది, అది ఆయన ఆధ్యాత్మిక ధ్యేయం సాధించడానికి కూడా జీవించాలి. ఈ బుక్ రావాలి కదా మరి. గోళ జీవించాలి. గోళ్ళకు కూడా ఆధ్యాత్మిక ధ్యేయం ఉంది, అన్ని ఆత్మలకు ఉంటుంది. కానీ తన ఆత్మకు భూలోకంలో ధ్యేయాన్ని పూర్తి చేయగలిగే అంత శిక్షణను ఆమెకి ఇవ్వలేదు. ఈ గోళానే ఇళ్ళే కాదు, ఈ స్థిరతే కాదు, ఈ ఖుర్షిద్ భావన గారి వెళ్ళే కాదు, పత్రిసారి కదా, మన అందరికీ కూడా ఆధ్యాత్మిక ఆ, ఏదో ఉంటుందంట. ఆధ్యాత్మికత అనేది ఉంటదట అందరికీ. ధ్యేయాన్ని పూర్తి చేయగలాలి మనం. ప్రతి వాళ్ళకి ఒక ఏదో ఒక లక్ష్యం ఉంటుంది, అది పూర్తి ఒక పర్పస్ మీద వస్తాం. అందరూ కారణజన్ములు, ఎవరికి అందరికీ ఉంటుందంట. కానీ ఆ ధ్యేయాన్ని పూర్తి చేయగలిగే అంత శిక్షణ ఆవిడకి ఇవ్వబడలేదట అక్కడ. కాబట్టి ఆమె ఉపచేతన మనసుకు ఆమె ఆత్మలోకానికి వెళ్ళడమే మంచిది అనిపించిందంట. ఆమెకే తెలియకుండా, మనకి తెలియదు ఆ విషయం, భౌతిక మనసుకి అంతరాత్మలో తెలుస్తుంది అనమాట. ఆమెకి తెలిసిందంట, నా ధ్యేయము పూర్తయ్యే శిక్షణ, అక్కడ ఇంకా శిక్షణ ఇవ్వలేదు కాబట్టి నేను వెళ్ళిపోవడమే మంచిది అని తెలిసిందంట అంతరాత్మకి. అక్కడ ఆమె ఆత్మకు మరింత శిక్షణనిచ్చి మళ్ళీ భూలోకంలో జన్మించవచ్చు అనుకుందంట. వాళ్ళిద్దరి ఉపచేతన ఆత్మక మనసులు, వీళ్ళ నాన్నగారు ఆపరేషన్ థియేటర్లో వీళ్ళ నాన్నగారి అంతరాత్మ, అక్కడ నేను ముందు రోజు చూసేసి వెళ్ళిపోయి నవ్వుతూ కబుర్లు చెప్పిన ఆ గోళ అనే ఆవిడ అంతరాత్మ, ఇద్దరు మాట్లాడుకున్నారంట. ఆమె అంటే ఇక్కడ అమ్మాయి అన్నమాట. ఆ ఆత్మలు రెండు మాట్లాడుకున్నాయి అలాగా, అంతరాత్మ ద్వారా మాట్లాడుతున్నాయి, టెలిపతి ద్వారా. మనకు తెలియదు ఆ విషయం. ఈ ఆపరేషన్ జరిగి ఆయనకి తెలియదు, ఆమెకి తెలియదు, కానీ అంతరాత్మలు మాట్లాడుకున్నాయి అంటే ఇక్కడ. నాన్నగారి ఉపచేతనాత్మక మనసు భూలోకంలో గోడకు మిగిలిన జీవితాన్ని కాలాన్ని ఆదానం చేసుకుంది. దానము అంటే, ఆదానము అంటే అది, దానం అంటే మామూలుగా చేయడం, ఆదానం అంటే ఎవరికి తెలియదు అనమాట. అది మనకి ఆపోజిట్ వర్డ్స్ ఉంటాయి, అట్లా అనుకోవచ్చు దీన్ని. దానము అంటే ఆదానము. కాబట్టి ఇట్లా ఆ జీవిత కాలాన్ని, గోడ మిగిలిన జీవిత కాలాన్ని ఆదానం చేసుకుందనమాట. అంటే దానము దానం అంటే అది, ఆదానం అంటే మనకు బయటకు తెలియదు. ఆవిడ ఎందుకు చనిపోయిందో, ఇతను ఆపరేషన్ చేసి చనిపోవాల్సిన ఆయన, ఇలా నేను అందరూ చనిపోతున్నాను, నా పని అయిపోయింది, ఇది ఆఖరి, ఇదంతా చెప్పిన ఆయనకి తెలియదు. కానీ అంతరాత్మలు రెండు మాట్లాడుకొని ఆవిడ జీవిత కాలాన్ని ఈమెకి దానం. అంటే ఏంటి దానం అంటే? భౌతిక ప్రపంచంలో ఇప్పుడు మన జ్ఞాన దానం ఇవన్నీ నేను చెప్పుకున్నాం కదా, ఈ దానం కదనమాట. ఆ జీవిత కాలాన్ని, ఇతను ఇంకా భౌతిక శరీరంలో ఉండి ఆ జీవితం ఏదైతే ఉందో ఆ కాలాన్ని దానం చేయడాన్ని ఆదానం అంటారు అనమాట ఇక్కడ. కాబట్టి అలా చేసుకుందంట అమ్మాయి. ఇది మీకు వింతగా అనిపించవచ్చు, కానీ ఇది నిజము. అక్కడికి వెళ్తే మనకు కూడా తెలుస్తాయి, ఇదంతా చదువుకున్నాం కదా, ఇదంతా నిజమే కదా అని. ఇక్కడ ఉంటే మనకి చదువుకుంటాం, వింటాం, కానీ అంత అవగాహన ఉండదు. ఎందుకంటే ఆ ఫ్రీక్వెన్సీ అందుకునే స్థాయికి ఇంకా మనం లేవని అనుకుంటున్నాను. కాబట్టి అదంతా తెలియడానికే మనకి ఈ బుక్ వచ్చిందనమాట. ఇది చేతనాత్మకంగా చేయాలంటే ఎన్నటికీ జరగదు. అందువల్ల ఇతరుల జీవిత కాలాన్ని ఆదానం చేసుకోవాలని ప్రయత్నించకండి. ఇతరుల జీవితాలను ఏమని మీరు ఆ, ఆదానం చేసుకోవాలని ప్రయత్నించొద్దని చెప్తున్నారు. మరి కొంతమంది ఏమన్నా ఇలాంటి ప్రయత్నాలు కూడా చేస్తారో ఏమో. కాబట్టి ఆ శక్తులు ఉన్న వాళ్ళకి, అదిలో ఉన్న వాళ్ళకే అవన్నీ తెలుస్తాయి. అట్లా ఉండేవాళ్ళు ఉంటారు, అందుకని వాళ్ళకి ఇలాంటి ప్రయత్నాలు చేయకండి అని చెప్తున్నారు అనమాట ఈ బుక్ ద్వారా. ఇటువంటి ఆదాన కాల ఏర్పాట్లు మీరు జీవించాల్సి రావడానికి తగిన కారణంపై ఆధారపడి ఉంటాయి. మీ ధ్యేయాన్ని పూర్తి చేయాల్సి ఉండొచ్చు, మీ ఆత్మీయను రక్షించవలసి ఉండొచ్చు, మరింత ఉన్నత ఆవరణకు వెళ్ళడానికి ఇంకా బాగుపడవలసి ఉండొచ్చు. ముఖ్యంగా జీవిత కాలాన్ని ఆదానం చేసే వ్యక్తి తన ధ్యేయాన్ని పూర్తి చేసే ఉండాలి. జీవించడానికి కారణం ఏమీ లేకుండా ఉండాలి, లేదా తమ ఆధ్యాత్మిక ధ్యేయాన్ని పూర్తి చేసే అంతటి శిక్షణ వారికి ఆత్మకు తగినంతగా లేకుండా అయినా ఉండాలి, ఉండకుండా అయినా ఉండాలి. ఇటువంటివి ఆదానానికి ఆత్మలోకాల్లో ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. ఇలాంటి ఆదానం చేసేవాళ్ళు ప్రత్యేక అనుమతి తీసుకున్నాకనే ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఎప్పుడైనా ఎవరైనా భగవంతుడి అంటారు కదా, శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని. అక్కడ పర్మిషన్ ఉంటేనే ఇక్కడ ఇవన్నీ చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ ఈ రెండు ఆత్మలు అక్కడ పర్మిషన్ తీసుకొని వచ్చినాయి. ఆ అంతరాత్మకి తెలిసి, ఈ అంతరాత్మకి తెలుసు. భౌతికంగా మాత్రం ఏంటి అని అడిగితే ఆయన చెప్పలేడు. మరి ఎందుకు బతికాడా అనుకుంటా. నేనైతే చాలా సార్లు బ్రతికాను. అక్కడ దాకా వెళ్ళిపోయి పెళ్ళికి ముందు 6 సార్లు, పెళ్ళయ్యాక 6 సార్లు, అలా నేను చాలా సార్లు చచ్చి బతికాను అనమాట. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ లాగా.
మరి ఇవి ఏం జరిగినాయో మనకైతే తెలియదు భౌతిక ప్రపంచంలో. ఇక్కడ చెప్తున్నారు కదా మరి, వాక్యాన్ని కూడా పత్రిసారి చెప్పారు. మరి ఏంటనేది మనకి భౌతిక ప్రపంచంలో మనకి ఏం తెలియదు. అదే ఇక్కడ చెప్తున్నారు, అంతరాత్మలో తెలుస్తుంది కానీ అంతరాలలో తెలుస్తుంది కానీ బయటికి తెలియదు. అట్లా వాళ్ళ నాన్నగారు ఆపరేషన్ థియేటర్ నుంచి బ్రతికి బయటపడ్డారని, అక్కడ బతికుండగా వాళ్ళ నాన్నగారికి తెలియదు, అమ్మగారికి తెలియదు, వీళ్ళిద్దరికీ తెలియదు. ఇప్పుడు ఈ బుక్ రాస్తున్నప్పుడు వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి తెలిసింది. అక్కడ వాళ్ళు చెప్పబట్టి వాళ్ళకి తెలియబట్టి ఇక్కడ వీళ్ళకి తెలిసింది. మనం చదువుకుంటున్నాం కాబట్టి మనకు తెలిసింది కదా. కాబట్టి ఎంత జ్ఞానాన్ని మనం అందుకుంటున్నామో చూడండి, ఎవ్వరూ మిస్ అవ్వకండి ఇది. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, పిల్లలు చనిపోయినప్పుడు వారికి ఏమవుతుంది? చిన్నపిల్లలు చనిపోతూ ఉంటారు కదా, 3 ఏళ్లకో 7 ఏళ్లకో 10 ఏళ్లకో అట్లా. చిన్నపిల్లలమ్మ ఇంకా ఏమీ అనుభవించలేదు, ఇలా చనిపోయాడు అయ్యో పాపం అనుకుంటూ వింటా ఉంటాం కదా పిల్లలు చనిపోయారని. అట్లా పిల్లలు చనిపోయినప్పుడు వాళ్ళకి ఏమవుతుంది అని అడుగుతున్నారు. భూలోకంలో పిల్లలుగా చనిపోయిన వారు ఆత్మలోకానికి పిల్లలుగానే వెళ్తారు. చూడండి, ఆత్మలోకానికి పెద్దవాళ్ళు ముసలోళ్ళు అయిపోయి చనిపోతే వాళ్ళ అవగాహన పొందిన తర్వాత వాళ్ళ వయసు తగ్గుద్ది, అక్కడ లైట్ వెయిట్ అయిపోద్ది వాడికి. పిల్లలు మాత్రం పిల్లలుగానే వెళ్తారంట, అక్కడే పెరుగుతారట. పరిణిత ఆత్మలు అయ్యే వరకు వారిని ఆత్మలోక తల్లులు సంరక్షిస్తారంట. ఇక్కడ తల్లులు ఉన్నట్టే అక్కడ పిల్లలుగా చనిపోయి పిల్లలకి వెళ్ళిన వాళ్ళకి ఆత్మలోక తల్లులు వాళ్ళని రక్షిస్తూ ఉంటారంట పరిణితి చెందే వరకు. దీనికి చాలా తక్కువ కాలమే పడుతుంది. పెరిగిన ఆత్మలు తమ తమ ఆవరణకు వెళ్ళిపోతాయి. అట్లా పెరిగిన ఆత్మలు చిన్నపిల్లలుగా చనిపోయి చిన్నపిల్లలుగా వెళ్ళి అక్కడ ఆత్మలోకంలో తల్లులు ఉంటారు కదా రక్షించేది, వాళ్ళు పెరిగిన తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి వేరే ఆవరణలోకి వెళ్ళిపోతారట, తమ తమ ఆవరణలోకి. భూలోకంలో చనిపోయి ఆత్మలోకంలోకి వచ్చిన కొందరు పెద్దలు తాము చనిపోయామని నమ్మడానికి అంగీకరించరు. రతు ఈ ఆత్మతో కలిసి పనిచేస్తాడు. అదేవిధంగా పిల్లలకు కూడా వారున్న పర్యావరణాన్ని గురించి చెప్పడానికి ఆత్మలోక తల్లుల అవసరం ఉంది. కొద్ది కాలంలోనే ఈ ఆత్మలు పెరిగి సహజమైన ఆత్మలుగా రూపొందుతాయంట. చూసారా మరి ఎంత ఉందో పైలోకాల్లో. ఇంకో ప్రశ్న ఏంటంటే, జంతువులు చనిపోయినప్పుడు వాటికి ఏమవుతుంది? చూడండి ఎంతెంత మంచి మంచి ప్రశ్నలు. పిల్లలు చనిపోతే ఏమవుతుంది? చనిపోయిన వాళ్ళతో మాట్లాడితే బంధాలు తెగిపోతాయా? మరి జంతువులు చనిపోయినప్పుడు ఏమవుతుంది? ఇంత మంచి మంచి ప్రశ్నలు ఇక్కడ మనం ఎవరైనా అడుగుతామండి అసలు? గురువుల్ని దేవుల్ని ఏం అడుగుతాం మనం? మేము ఇల్లు ఎప్పుడు కట్టుకుంటాం, మా పిల్లలు ఎప్పుడు పుడతారు, మాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? ఇయే డబ్బును ఆకర్షించే లాజిక్లు, అవి ఆకర్షించే ఇవి కావాలి మనకి కదా. టీవీల నుండి యూట్యూబ్ నుండి ఇప్పుడు అయ్యే వస్తున్నాయి. నేనైతే చూస్తున్నా, మరి ఎవరు చూస్తున్నారో తెలియట్లేదు కానీ వాటిని ఆకర్షించేది మనం ఈ జ్ఞానాన్ని మనకి ఏ నాలెడ్జ్ ఉంటే దాన్నే మనం ఆకర్షిస్తాం అనమాట. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం అంతే. అది ఎవరిని తప్పు పట్టడానికి లేదు ఇక్కడ. వాళ్ళ స్థాయి తగ్గట్టు వాళ్ళు దేన్ని ఆకర్షించుకుంటారో దాన్నే. చూడండి, మంచోళ్ళకి మంచోళ్ళు ఆకర్షించబడతారు, చెడు చెడు ఆకర్షించబడుద్దని మనం చదువుకున్నాం కదా, అదనమాట అసలు కదా. ఈ జంతువులు చనిపోయినప్పుడు ఏమవుతుంది అని అడుగుతుంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, జంతువులకు వాటి సొంత ఆత్మలోకం ఉంటుందంట. చూడండి, మనుషులకు ఉన్నట్టే జంతువులకు కూడా సొంత ఆత్మలోకం ఉంటుందట అక్కడ. అయితే ఆ ఆత్మలోకం ఉంటుంది కదా, మానవ ఆత్మలు ఎలాగైతే భిన్న ఆవరణలకు వెళతాయో జంతువులకు కూడా అలాగే వెళతాయి. కానీ వాటికి 3 ఆవరణలే ఉంటాయి. మనిషికి కావాల్సిన అన్ని ఆవరణలు ఉంటాయి, జంతువులకు మాత్రం 3 ఉంటాయి అంటండి. నిమ్న, మధ్య, ఉన్నత. నిమ్న ఆవరణ ఉంటుంది, మధ్య ఆవరణ ఉంటుంది, ఉన్నత ఆవరణ ఉంటుంది జంతువులకి. మనుషులాగే ఇన్ని ఆవరణలు ఉండవు. చూడండి, ఇక్కడ 0 ఆవరణ నుంచి మొదలయ్యి 1 2 3 4 7 దాకా ఉండి అంతకంటే ఎక్కువ కూడా ఉంటాయంట. ఉం? మరి ఇక్కడ ఏం జరుగుద్ది? ఉన్నత ఆవరణలు 3 ఉంటాయి కదా, నిమ్న నిమ్న మధ్య ఉన్నత ఆవరణలే ఉంటాయి కదా. భూలోకంలో పెంపుడు జంతువులు అయితే కొన్ని జంతువులను మానవ ఆత్మలో ఉండనిస్తారట. చూడండి, పెంపుడు జంతువులు అంటే పెంపుడు జంతువులే కదా మళ్ళీ మానవ జన్మ ఎత్తేది, ఆ మనిషితో అనుబంధం ఏర్పడి. కాబట్టి ఇక్కడ పెంపుడు జంతువులు అయితేనంట కొన్ని జంతువులను మానవ ఆత్మలోకంలో ఉండనిస్తారట. నెక్స్ట్ జన్మ అది కాబట్టి వాళ్ళది. కానీ ఇది చాలా అరుదుగా ఎప్పుడన్నా ఒకసారి జరుగుద్దంట. ఆ జంతువు మనిషి కూడా మంచి స్థాయిలలో ఉండాలి, వారి మధ్య సంబంధం గాఢంగా ఉండాలి, ఇద్దరి మధ్య నిష్కలంకమైన ప్రేమ ఉండాలి. చూడండి, కుక్క పిల్లల్ని పెంచుకుంటాం ఉదాహరణకి, అందరికీ తెలిసింది. ఆ కుక్క దాన్ని బట్టి మామూలుగా ఉండదు అసలు, వాళ్ళు చాలా రోజులుగా కోలుకోలేరు కదా. ఈ కుక్క కూడా మీ యజమాని తినకపోతే పాలు పెట్టినా ఏం పెట్టినా ఎవ్వరు పెట్టినా తాగదు తినదు. అలాంటి అనుబంధం ఉన్నప్పుడు చాలా అరుదుగా ఇలా జరుగుతూ ఉంటాయంట. అదేదో సినిమా గుర్తొస్తుంది నాకు, సూర్యకాంతానికి చలం సినిమా. అయితే మళ్ళీ పంపిస్తారు కుక్క అన్నమాట, సూర్యకాంతం పెంచుకునే కుక్క. అక్కడ వెళ్ళిపోతుంది, చనిపోయి వెళ్ళిపోతుంది. ఈవిడ బాధపడతా ఉంటుంది అనమాట. మళ్ళీ అక్కడ పర్మిషన్ అడిగి, చలం సినిమా యాక్టర్ చలం ఉన్నాడు కదా, చలం అంటే శారద, సినిమా యాక్టర్ శారద భర్త అని చెప్తారు. ఆ చలం రూపంలో వస్తాడు మళ్ళీ ఆ యమధర్మరాజుని అనుమతి అడిగి. అంటే ఇక్కడ చూడండి సూచన మళ్ళీ,
సినిమాలన్నీ సూచనలేమండి. చూసారా ఎట్లా గుర్తొచ్చిందో. అంటే అలా అనుబంధం అన్నమాట. అట్లా అంత అనుబంధం ఉంది కాబట్టి ఆ కుక్కతోటి మనిషి జన్మగా చాలా అరుదుగా జరుగుతుందని ఇక్కడ చెప్పినట్టుగా అక్కడ పర్మిషన్ అడిగి మనిషి రూపంలో మళ్ళీ అక్కడికి వస్తారు. ఎందుకంటే కొన్ని ఉండిపోయినాయి, మిగిలి ఉండిపోయినాయి. ఆ కుక్కతో ఈమెకి అనుబంధం కొన్ని కారణాలు ఉండిపోతాయి అన్నమాట అక్కడ. అక్కడ పైలోకి వెళ్ళాక ఆ కుక్క ఆత్మకి అన్ని తెలుస్తాయి. ఎక్కడెక్కడ ఎవరున్నారు, ఎక్కడెక్కడ విలన్లు ఉన్నారు, ఎక్కడెక్కడ ఇవన్నీ చంపడాలనుకుంటున్నారు. అందుకని పర్మిషన్ అడిగి మనిషి రూపంలో వస్తాడు అనమాట మళ్ళీ తన దగ్గరికి. అంటే ఇట్లా ఉంటాయి. కాబట్టి ఇలాగా నిష్కల్మషమైన ప్రేమ అంటే ఆ జంతువులు కూడా ఇది అన్నమాట. జంతువులు చనిపోయినప్పుడు వాటికి ఏమవుతుందంటే ఇది ఆన్సర్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఆత్మలోకంలోని ఆత్మలు అన్ని వేళలుగా సంతోషంగా ఉంటాయా? మరి అందరూ చనిపోయి అక్కడికి వెళ్ళిపోతాం కదా, అక్కడ ఆత్మలు అన్ని వేళలా సంతోషంగా ఉంటాయా అని అడుగుతున్నారు. మరి దానికి సమాధానం ఏం చెప్తారో చూద్దామా. మేము ఎప్పుడు సంతోషంగానే ఉంటాం. మాకు బాధలు అనేవి ఏమి ఉండవు, ఎప్పుడు సంతోషంగానే ఉంటాం. కానీ మనుషులు వ్యతిరేకమైన దారి పడుతున్నప్పుడు మాకు విచారం కలుగుతుంది. కొన్ని మనుషులు మామూలు మనం ప్రతిదానికి విచారాలే. ఒకటి తెచ్చే విచారం, పెళ్ళం తెచ్చే విచారం, అన్ని బాధలు బెంగలు భయాలే మనకి. పాపం వాళ్ళంత విచారంగా ఉంటారంట. అంటే వాళ్ళ విచారానికి కారణం మనమే అన్నమాట. కాబట్టి ఏం జరిగినా ఆనందంగా ఉండండి అని చెప్పే దానికి కారణం ఇదే. పత్రి సార్ ఏం చెప్తారు, ఎట్టి పరిస్థితుల్లో డయోజన్ అని ఆయన ఉంటాడు కదా, అతను కూడా అంతే కదా. ఇవాళ నేను ఏం జరిగినా ఆనందంగా ఉంటాను అనుకుంటాడు. ఏమీ లేవు, ఈ అడవిలో కూర్చొని తిండుంటుందో దొరుకుతుందో లేదు, ఎలా ఉంటున్నావయ్యా అంటే ముందే నిర్ణయించేసుకుంటాను, నేను ఈ రోజు ఏం జరిగినా నేను సంతోషంగా ఉంటాను, ఈ రోజు ఆనందంగా ఉంటాను ముందే నిర్ణయించుకుంటాడంట. మరి ఆ స్టోరీలన్నీ మనకు పత్రిసారి ఎందుకు చెప్పి వెళ్ళిపోయారు అనుకుంటున్నారు? దీని గురించి అన్నమాట. అక్కడ వాళ్ళని బాధ పెట్టకూడదు మనం, ఇక్కడ వాళ్ళేం కాదు. హింస అంటే హింస చూడ హంస పకడ, హింస చూడ హంస పకడ అంటే భూలోకంలోనే వాళ్ళని బాధ పెట్టడమే, జంతువులు చంపడమే బాధ కాదు. మనం బాధపడినా భయపడినా ఏడ్చినా అక్కడ వాళ్ళు బాధపడతారు. అందుకే సూచనప్రాయంగా నేను ఎక్కడ విన్నదే ఇది, మన లోపల అంతరాత్మలో భగవంతుడు అండి, మనం ఏడిస్తే ఏడుస్తాడు, నవ్వుతే నవ్వుతాడు అని నేను చెప్తుంటాను క్లాసుల్లో. అంటే దాని అర్థం ఇదే అన్నమాట. మన ఆత్మలోకంలో వాళ్ళతో అంత సంబంధ బాంధవ్యాలు జరుగుతూ ఉంటాయి, కనెక్షన్ ఉంటుంది. కాబట్టి చూడండి, మనుషులు వ్యతిరేకమైన దారి పడుతున్నప్పుడు మాకు విచారం కలుగుతుంది. ఆత్మలకు కూడా విచారం కలుగుతుంది. ఎప్పుడంటే మనుషులు ఆధ్యాత్మికంగా తప్పు చేస్తున్నప్పుడు, భూలోకంలో మా ఆత్మీయులు న్యాయం చేయమని విలపిస్తున్నప్పుడు. చూడండి, ఆధ్యాత్మికంగా తప్పు చేస్తున్నప్పుడు అండర్లైన్ చేసుకోండి, ఇది సీనియర్ మాస్టర్లు అని చెప్పుకుంటారు. నేను చేశాను, నేను చేశాను, నేను చేశాను. ఏంటి నువ్వు చేసింది? నీ ద్వారా చేయబడింది. ఇది ఆధ్యాత్మికంగా తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళు విలపిస్తారట, బాధపడతారంట. ఇంకోటి, భూలోకంలో మా ఆత్మీయులు న్యాయం చేయమని విలపిస్తున్నప్పుడు. ఎందుకండి మనం ఇంత ఘోరంగా ఉండి వాళ్ళని బాధ పెట్టడం అవసరం అండి? కదా, చాలా కరెక్ట్ కాదు కదా ఇది. చాలా 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 అనేది ఏదో సినిమాలు చెప్తాడు, చాలా బాగోదని. చాలా బాగోదు ఇట్లా చేస్తే కదా. మరి ఆధ్యాత్మికంగా మనుషులు ఎందుకు తప్పు చేస్తున్నామండి? ధ్యాన మార్గంలోకి వచ్చాం, ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చామంటే వాడు ఎక్కువ ఈడు ఎక్కువ, ఈ రాజకీయాలు మనకి ఎందుకు, అవసరం లేదు కదా. చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు ఎక్కడికక్కడ, ఏ సొసైటీలోనా, అది వ్యవసాయ రంగమైనా, వ్యాపార రంగమైనా, విద్యా రంగమైనా, వైద్య రంగమైనా, ఏ దాంట్లోనైనా, భౌతిక ప్రపంచంలో దేంట్లో అయినా సరే ఈ రాజకీయాలు ఎక్కువైపోయింది. మనిషి అంటే మనిషికి పొసగట్లేదు. మరి మనం ఇక్కడ చేసే పనులన్నిటికీ అక్కడ బాధపడుతున్నారు. మళ్ళీ ఆధ్యాత్మికంగా ఎవరన్నా తప్పు చేస్తే ఇంకా బాధగా ఉంటుందట వాళ్ళకి. చూడండి, ప్రత్యేకంగా ఆధ్యాత్మికంగా తప్పు చేస్తున్నప్పుడు అన్నారు. కాబట్టి రిమెంబర్ దట్. చాలా ఇరుకుతూ ఉందాం మనం ఈ పాయింట్ వైజ్ గా. ఉం? భూలోకంలో మా ఆత్మీయులు భూలోకం చనిపోయిన ఆత్మీయులు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు చూడండి, ఎవరైనా చనిపోయిన వాళ్ళు, నా చిన్నప్పుడు వినేదాన్ని, మా అమ్మమ్మ వీళ్ళ తాతయ్య ఉంటే నాకు ఇలా ఉండేది కాదు నా జీవితం, మీ తాతయ్య ఉన్నప్పుడు అలా ఉండేదాన్ని, ఇలా ఉండేదాన్ని, ఆయన లేకపోబట్టే కదా అని ఇలా తలుచుకొని ఏడుస్తుంటే వాళ్ళు విలపిస్తే ఆత్మీయులు వాళ్ళు బాధపడతారట. కాబట్టి పోయిన వాళ్ళని తలుచుకొని బాధపడద్దు అని చెప్తున్నారు ఇక్కడ. ఉమ్, అలాంటప్పుడు బాధ వస్తుందట. ఇంకా ఎప్పుడంటే వ్యతిరేక ఆత్మల చేతిలో బాధపడుతున్నప్పుడు, మనం ఒక్కొక్కసారి గాలి సోకిందని, అది వ్యతిరేక ఆత్మల వల్ల కొంచెం దిష్టి తగిలిందని ఒక డల్గా ఉంటాం, ఎందుకో తెలియదు, ఆ రోజంతా అలా ఉంటుంది. ఇదంతా వ్యతిరేక ఆత్మల ప్రభావం అన్నమాట. ఈ వ్యతిరేక ఆత్మల వల్ల మనం బాధలు పడుతున్నప్పుడు, వాళ్ళ చేతిలో బాధలు పడుతున్నప్పుడు కాదండి, మంచి వాళ్ళకే కదా కష్టాలు వస్తాయి అంటారు. కానీ మంచి వాళ్ళకి అక్కడ స్వర్గంలో ఉంటారంట, ఇక్కడ కష్టపెట్టిన వాళ్ళు ఏమో నరకంలో ఉంటారంట. అక్కడ నరకం ఏదైతే అనేది పోయి ఈ జన్మ తర్వాత ఉంటామో పోతామో ఎవరు చూడొచ్చాడు అని ఇష్టమైనట్టు వ్యవహరించే వాళ్ళ గురించి మనకు అనవసరం ఇక్కడ. కాబట్టి వాళ్ళు బాధపడుతున్నారు, వ్యతిరేక ఆత్మల చేతులు ఎవరైనా ఇక్కడ బాధపడితే వాళ్ళు బాధపడతారంట. ఇవన్నీ లేనప్పుడు మేము హ్యాపీగా ఉంటామని చెప్తున్నారు. నకారాత్మకంగా ఉంటాం, ఆ, సహకారాత్మకంగా ఉంటాయి. ఇవన్నీ లేనప్పుడు మేము
సంతోషంగా ఉంటాము, సకారాత్మకంగా ఉంటాము. మాకు నిజంగా తెలుసు దేవుడు ఉన్నాడని. అంతిమంగా ఆయనను చేరడానికి మేము పురోగమిస్తున్నామని. దీనితో మేము ఎంతో ఆనందంగా ఉంటాం. ఎందుకంటే ఏడో ఆవరణలో ఉన్నారు వాళ్ళు. ఏడో ఆవరణ తర్వాత ఇక భగవంతుడే కదా, కాబట్టి భగవంతుడు అన్నీ వాళ్ళకి తెలుస్తాయి. తెలిసినప్పుడు భగవంతుడు అంటే నమ్మకం ఉంటుంది. మనం ఇవాళ భగవంతుడు ఉన్నాడంటాం, రేపు ఏదైనా కష్టం వచ్చరికి భగవంతుడు లేడంటాం. అక్కడ అలా కాదు, భగవంతుడు ఉన్నాడు అని విశ్వాసంతో ఉంటారు ఎప్పటికీ. కాబట్టి మేము సంతోషంగానే ఉంటాము. అప్పుడప్పుడు ఇట్లా విలపిస్తున్నప్పుడు, ఆధ్యాత్మిక తప్పులు చేస్తున్నప్పుడు, మా ఇలాంటప్పుడు మేము వ్యతిరేక చేతుల్లో పడి మీరు బాధపడుతున్నప్పుడు, ఇలాంటప్పుడు మేము అక్కడ సంతోషంగా ఉండలేము. కానీ మిగతా అంతా ఎప్పుడు హ్యాపీగానే ఉంటాము. ఎందుకంటే మా భగవంతుడు ఉన్నాడని మాకు తెలుసు కాబట్టి మేము ఎంతో ఆనందంగా ఉంటాము. మేము ఎందుకంటే మేము అంతిమంగా ఆయన్ని చేరడానికే మేము ఎదుగుతున్నాము. మీకు సాయం చేయడం ద్వారా మేము పురోగమిస్తున్నాం కదా ఆయన్ని చేరడానికి. అందుకని మేము ఎప్పుడు హ్యాపీగా ఉంటామని చెప్తున్నారు. ఇంకో ప్రశ్న ఏం అడుగుతున్నారంటే, ఆత్మలో ఒక ఆత్మలన్నీ దేవుణ్ణి కలిసాయా? చూడండి ఎంత మంచి ప్రశ్న. ఈ ప్రశ్నలు మొదలైతే ఆపం కదా మనం. ఒక ప్రశ్నతో ఆగం, మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటాం. చాలా మందిని కలుస్తాం మనం ఇలాంటి వాళ్ళని కదా జీవితంలో. ఏదో ఒక ప్రశ్న అడిగారు కదా అని చెప్తే ఇదే తడవగా అడుగుతూనే ఉంటారు. కానీ అడిగితే ఇలాంటి ప్రశ్నలు అడగాలన్నమాట. ఏంటంటే ఆత్మలో ఒక ఆత్మలన్నీ దేవుణ్ణి కలిసాయా అని అంటున్నారు. లేదు. ఉన్నత ఆవరణలోని కొన్ని ఆత్మలు దేవుణ్ణి కలిసాయి. దేవుణ్ణి అందరూ కలిసేస్తే ఇంకా వాళ్ళే కలవలేదంటండి. ఇంకా మనం ఎంత చెప్పండి, దేవుళ్ళు లీనమైపోవాలని కోరేసుకుంటాం కదా. ఆ సినిమాల్లో సీరియల్లో చూసి పూజలు, మంత్రాలు, స్తోత్రాలు, అభిషేకాలు, అర్చనలు అన్నీ చేసి అలాగా విగ్రహంలో జ్యోతి వెళ్ళిపోవాలనుకుంటాం దేవుడి దగ్గరికి. ఇక్కడ చూడండి, వాళ్ళే కలవలేదట. లేదు, మేము ఆత్మలు అనేది దేవుడు కలిసాయంటే కలవలేదు. ఉన్నత ఆవరణలోని కొన్ని ఆత్మలే దేవుణ్ణి కలిసాయి. కానీ మేము ఆత్మలోకంలో ఉన్నాము కనుక దేవుడు ఉన్నాడని మా అందరికీ తెలుసు. ఆయన సృష్టి సౌందర్యాన్ని, తెలివిని మేము చూడగలం. ఆయన యొక్క సృష్టి యొక్క సౌందర్యాన్ని, ఆయన తెలివితేటల్ని మేము చూడగలం. ఆయన ఉన్నాడని, మమ్మల్ని రక్షిస్తూ ఉంటాడని మా అంతరాత్మకు తెలుసు. కాబట్టి మేము మేము అలా హ్యాపీగా ఉంటాము. కానీ అందరూ ఆత్మలోకంలో ఉన్న ఆత్మలందరూ దేవుణ్ణి అయితే కలవలేరు. అంటే ఆ హ్యాపీగా ఉంటారు. ఆయన యొక్క సృష్టిని, అందమైన సృష్టిని, వాటిని చూడగలుగుతారు కానీ కలవలేరట అందరూ. కాబట్టి ఉన్నత ఆవరణలోని కొన్ని ఆత్మలే దేవుణ్ణి కలిసాయి అని చెప్తున్నారు. మరి ఇక మనం ఎక్కడికి వచ్చామంటే ఇంకా ఆత్మలోకం అయిపోయింది. అంతకు ముందు భాగం కూడా అయిపోయింది. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రెండో భాగంలో మనకేమైపోయినాయి, ఆత్మలోకం అయిపోయింది, టెలిపతి కదా, అప్రయత్న లేఖనం కూడా అయిపోయింది అనమాట. రెండు అయిపోయినాయి. ఇప్పుడు మనం మూడో దాంట్లోకి వచ్చాం. ఆత్మ ఉపచేతనాత్మక మనసు. ఉపచేతనాత్మక మనసు అంటే అంతరాత్మ అని చెప్పుకున్నాం కదా. ఆత్మ అంతరాత్మ అని చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ మాత్రం ఉపచేతనాత్మక మనసు అనే ఇచ్చాడు. ఇక్కడ మరి క్వశ్చన్ ఆన్సర్స్ మళ్ళీ ఇవాళ స్టార్ట్ చేసుకుందాం. ఈ ఆత్మలోకం గురించి అయిపోయింది. ఇంకా మనకి పావుగంట టైం ఉంది కాబట్టి ఇంకా చెప్పుకుందాం. ఏంటంటే ఆత్మ ఉపచేతనాత్మక మనసు అంట. భూలోకంలో పునర్జన్మించడం ప్రమాదం. అందుకని దేవుడు చెడు నుంచి మీకు రెట్టింపు రక్షణ ఇచ్చాడు. మీ ఉపచేతనాత్మక మనసు మీ ఆత్మ మార్గదర్శి. అంటే మీ అంతరాత్మే మీ ఆత్మకు మార్గదర్శి. అంతఃప్రేరణ ఎప్పుడు అణచవద్దు. ప్రజలు మిమ్మల్ని పిచ్చివారు, నువ్వు ఇంతగా ఉన్నారని అంటారని ఎప్పుడు భయపడదు. ఎవడు ఏమనుకుంటే మనకేంటి, పరిగెట్టి అనుకోండి అంతే. అంతఃప్రేరణ దేవుడిచ్చిన ప్రతిభ, అది అందరికీ ఉండదన్నమాట. భౌతిక మనస్సుకు యజమానిగా ఉండండి, బానిసగా కాదు. మన మనసుకు మనం యజమానిగా ఉండాలి. ఆధ్యాత్మిక ఉన్నతికి ఒకే ఒక కారణం, మనసులో హృదయపూర్వకంగా కోరిక ఉండడమే. అంటే ఉపచేతనాత్మక మనసులో కలగాలి. మనకి ప్రపంచానికి చూపించడానికి మారకండి. ఎందుకంటే అదే ప్రపంచం కనుక మారండి. నా ప్రపంచం అదే కాబట్టి మీరు మారండి అని అంటున్నారు. అంటే మన మనసు మాట వినకండి, అంతరాత్మ మాట వినండి అని చెప్తున్నారు అనమాట. నిజంగా ఇది చదువుతానని నాకు తెలుసో ఏమో నాకు తెలీదు. ఉదయం మెడిటేషన్ నాకు ఇదే వచ్చిందండి. ఇప్పుడు మనకి చాలా మందికి ధ్యానం కుదరదు కదా. ఒకసారి నొప్పులు వస్తూ ఉంటాయి, ఒకసారి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంటే మన మనసు మాట వింటున్నాం ఇంకా మనం. ఎవ్వరో కానీ అలా కళ్ళు మూసుకోగానే వెళ్ళిపోలేరు కదండి. అంటే మన అంతరాత్మ మనసు వినకుండా మన మనసు లెవెల్లోనే ఉన్నాం అన్నట్టు. ఇంకా ఏదైనా కానీ అందుకే కూర్చోవాలి 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 అని ఎందుకంటారు. ఒక 3 గంటలు కూర్చుంటే, ఒక గంట ఆలోచనలకు పోయినా, ఒక గంట నొప్పులకు పోయినా, ఇంకో గంట ఆ శూన్యంలో ఉంటామని. ఊరికే ఇవ్వలే 3 గంటలు మనకి. ఫస్ట్ సిట్టింగ్ లో, ఈ ఫిఫ్త్ డైమెన్షన్ లో ఫస్ట్ సిట్టింగ్ లో 3 hours కూర్చోవాలి. గిలగిలగిల కొట్టుకుంటున్నాం కదా మనం కూర్చోలేక.
కాబట్టి ఇది వరకు కూర్చునేవాళ్ళం 3 గంటలు ఎక్కువ గంటలు 5 గంటలు కూర్చోబెట్టేవారు ప్రతిసారి. బుద్ధ పౌర్ణమి రోజు అయితే 1 గంట దాకా అనమాట. 8 నుంచి 9, 10, 11, 12, 1 గంట. 8 కూర్చోబెడితే 1 గంటకు లేపేవారు. బుద్ధ పౌర్ణమి 3 రోజులు జరుగుద్ది కదా బెంగళూరులో. అలా 5 గంటలు కూర్చోబెట్టేవారు. తర్వాత అడిగేవారు, ఎన్ని గంటలు కూర్చున్నారు మేడం మీరు అని అడిగితే, నేను 3 అవర్స్ కూర్చున్నాను సార్ అని చెప్పేదాన్ని. పొద్దుగూకులు ధ్యానమే ఎందుకు, అప్పుడప్పుడు అంత అవసరం లేదు అని మళ్ళీ అట్లా అనమాట. అంటే ఎక్కడ మనం అయ్యో 5 గంటలు కూర్చోలేదు అని ఫీల్ అవుతామేమో అని ఉన్నదన్నట్టు చెప్పేశాం కదా. చెప్పినప్పుడు పొద్దుగూకులు ధ్యానం ఏం చేస్తాము అని అట్లా చెప్పేవారు అనమాట. కాబట్టి అప్పుడు అది అవసరమైంది. ఇప్పుడు మాత్రం 3 గంటలు కూర్చొని తీరాల్సిందే. కాబట్టి అది బాగా గుర్తుపెట్టుకోండి. అప్పుడు మన అంతరాత్మ వాయిస్ వినగలుగుతాం అనమాట. ఎందుకంటే అలా కూర్చోవాలి. అప్పుడే మనకి ఇంట్యూషన్స్ వస్తుంటాయి. నిప్పులను లేసిపోయినా, ఆలోచనలను లేసిపోయినా లేవకూడదు. నాకు ఎందుకో ప్రొద్దుటే అనిపించింది, ధ్యానంలో ఎందుకు అనిపించిందో తెలియదు. నేను ఇది చదువుతాననే అలా అనిపించిందో ఏమో, మరి అంతరాత్మ నాకు అలా ప్రబోధం చేసిందేమో. కాబట్టి భలే గుర్తు. అసలు చదువుతున్నాను కానీ నేను అక్కడికి వెళ్ళిపోయాను అనమాట. ఇప్పుడు పొద్దున్నకి వెళ్ళిపోయాను. ఎప్పుడు 2004 నుంచి ఇప్పుడు దాకా 3:30కి లేసిపోయి అప్పుడే స్నానం చేసి అప్పుడే వెళ్ళిపోతాను అనమాట పిరమిడ్లోకి. ఎందుకంటే అప్పుడే మనకి బ్రహ్మముహూర్తంలో ఉంటాం. ఆ అమృతంలో స్నానం చేస్తూ ఉంటాం, భగవంతుడితో కనెక్ట్ అవుతాం, యోగులతో గురువులతో అందరితో కనెక్ట్ అవుతాం. కిందకు వచ్చాక మళ్ళీ ఏముంది, సంసారంలో పడిపోతాం. నేను అసలు పగలు ధ్యానం చేయను. అసలు ఫోన్లు వస్తుంటాయి, వీళ్ళు ఎవరో ఒకరు పిలుస్తుంటారు, ఎక్కడో వెళ్ళాల్సి వస్తుంది, క్లాస్ చెప్పడానికి వెళ్ళాల్సి వస్తుంది, లేదా ఏదో బుక్ చదవాల్సి వస్తుంది. ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా బ్రహ్మముహూర్తాలు ఉన్నాయని చేస్తాను. కాబట్టి నాకు ఈ రోజు ఉదయం అనిపించింది అనమాట, ధ్యానంలో అనిపించింది నాకు ఇది. మరి అంతరాత్మ మనసు ఏమన్నా అట్లా చెప్పిందో ఏమో తెలియదు. ఇదే అనమాట, సేమ్ ఇదే అనిపించింది. ఆ, మన అంతరాత్మనే వినండి, మీరు మనసు కాదు, మీరు యజమానిగా ఉండండి, మీ మనసుకి అని సేమ్ ఇదే వర్డ్ వచ్చింది నా మైండ్లో. మరి అది ధ్యానంలో మరి ఇంట్యూషన్ అనుకోవాలో ఏమనుకోవాలో కూడా నాకు తెలియదు. చెప్పాను కదా, నాకు అసలు ఏమీ తెలియదు, ధ్యానంలో ఏమీ కనపడవు, అన్ని భౌతికపరమైన అనుభవాలే. చెట్లు మాట్లాడతాయి, చక్కగా పాములు మాట్లాడతాయి, పక్షులు మాట్లాడతాయి, అన్ని మాట్లాడతాయి. కానీ నాకు ఇదంతా ధ్యానంలో అయితే ఏ అనుభవాలు రావు. ఇట్లాంటివి మాత్రం వస్తుంటాయి ఇంట్యూషన్ లాగా, అంతే. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఉపచేతనాత్మక మనస్సు ఆత్మ రెండు ఒకటేనా అంటే, అంతరాత్మ ఉపచేతనాత్మక మనసు అంటే అంతరాత్మ. ఇక్కడ ఊరికి ఉపచేతనాత్మక మనసు ఉపచేతనాత్మక మనసు అని చెప్పకుండా నేను అంతరాత్మ అని చెప్పేస్తున్నాను. ఇది నోటీస్ చేసుకోండి. అయితే ఆత్మ అంతరాత్మ రెండు ఒకటేనా అంటే, ఆ అంతరాత్మ గురించి భూలోకంలో ఎన్నో నిర్వచనాలు అపోహలు ఉన్నాయి. ఇంతకు ముందే మీకున్న అభిప్రాయాలు వదిలిపెట్టమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. కాబట్టి ఆ బావిలో కప్పల్లాగా ఉండొద్దు, బయటికి రండి అని అంటున్నారు అనమాట వీళ్ళు. ఆ, మన అంతరాత్మ, మీ అంతరాత్మ, మీ ఉపచేతనాత్మక మనసే మీ అంతరాత్మ. దీనినే ఉన్నత మనసు అని కూడా అంటారు, ఉన్నత ఆత్మ లేదా ఆంతరిక వాణి అని కూడా అంటారు. చూడండి, అంటే ఆ వాయిస్ క్లియర్ వాయిస్ అంటారు కదా, ఆంతరిక వాణి అని కూడా అంటారు దీన్ని. ఈ ఉపచేతనాత్మక మనసు ఇచ్చే భావనలను అంతా ప్రేరణ అంటారు. చూసారా, నాకు ఇదే వచ్చింది అనమాట ఉదయం. లక్కీ కదా ఈ రోజు. చూడండి, అంటే చదవబోయేది నాకు ముందే తెలిసింది. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, నాకు ఇక్కడ కేశవరాజు గారు తెలుసు కదా, ఆయనకి అన్ని నిద్దట్లో అనమాట. చూడండి, చిన్నపిల్లలు డబ్బులు ఇచ్చేవారంట కదా, పెన్సిల్ రబ్బరు కొనుక్కుంటామని. ఇటు ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాడంట కేశవరాజు గారికి, నేను షేర్ చేసుకుంటున్నాను. అయితే ఆయన నిన్న చాలా నారా సుప్రసాద్ గారి గురించి, కేశవరాజు గురించి, అందరి గురించి నేను విన్నే చెప్తున్నాను అనమాట. వాసవి నగర్లోనే ఎక్కడో వారం రోజులు పెట్టారన్నమాట. నాకు 200 గంటల క్యాసెట్ ఉంది. అవి ఇప్పుడు లేదు కానీ, ఆ పెన్ డ్రైవ్ అవన్నీ అలాంటివి లేవు కానీ, అవి మైండ్లో ఫీడ్ అయిపోయి ఉన్నాయి అనమాట నాకు. ఆ మానస ప్రసాద్ గారి గురించి తెలుసు. కేశవరాజు గారి గురించి ఏంటంటే, శివుడు పిలుస్తున్నాడని ధ్యానంలో కూర్చోబెట్టగానే వెళ్ళిపోవటం. ఆ, మా గురువుగారు లేపుతారంటే, ఏం పర్లేదు మీ గురువుగారు లేపేటప్పుడు నేను వదిలేస్తాలే అంటాం, ఆయన వెళ్ళిపోవటం. అలాగే ఇంకోటి ఏంటంటే, చిన్నప్పుడు ఆ రబ్బర్ పెన్సిల్ కొనుక్కోవడానికి పావలా 10 పైసలు, రూ. 1 అప్పుడు అంతే అనమాట. పావలా రూ. 1 నేల టికెట్ అనమాట, నేల మీదే కూర్చోవాలి. బెంచి అంటే బెంచియే, అట్లా రూపాయి టికెట్ లేకపోతే పావలా టికెట్ అట్లా ఉండేది అనమాట. అయితే ముందు రోజు సినిమా ఇలా కనిపించేసేదంట, కేశవరాజు గారికి నిద్రలో కల్లాగో ఎలాగో ముందు రోజు కనిపించేసేదంట. ఈ ఫ్రెండ్స్ ఇద్దరు ఈ రబ్బర్ పెన్సిల్ ఆ డబ్బులు పట్టుకొని సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళంట. ఆ సినిమా అంతా ముందు కనిపించేసేదంట. చూడండి, మనం ఏదైనా ఒకటి అనుకుంటే ఇంకోటి గుర్తొస్తూ ఉంటుందని అలాగా. చూడండి, అసలు నేను ఇవాళ ఉదయం జరిగింది ఇదే, నాకు ఇదే మెడిటేషన్లో వచ్చిందనమాట. మరి నేను ఇదే చదువుతానని మరి నాకు కూడా తెలియదు ఈ క్వశ్చన్ ఆన్సర్ ఇవాళ ఉంటుందని. చూడండి, అదే చెప్తున్నారనమాట. అంతరాత్మ దీనినే ఇది అంటారు, లేదంటే ఆ అంతర్వాణి అంటారు, లేదంటే ఉపచేతనాత్మక మనసు ఇచ్చే భావన అంతఃప్రేరణ అని కూడా అంటారంట. మీరు భూలోకంలో భౌతిక శరీరంలో ఉన్న ఆత్మసత్త. దేవుడు మిమ్మల్ని ముందుగా ఆత్మసత్తగా సృష్టించాడు, మానవ సత్తగా కాదు. ముందు మనల్ని ఆత్మగానే సృష్టించి తర్వాత మానవ శరీరంలోకి ప్రవేశపెట్టాడు కదా, అదే ఇక్కడ చెప్తున్నారు. మీ ఆత్మ శాశ్వతమైన మీ ఆత్మ శరీరం.
మీ ఆత్మే మీ శాశ్వతమైన ఆత్మ శరీరం అన్నమాట. కాబట్టి భూలోకంలో భౌతిక శరీరం ఉన్నట్లుగానే మీ ఆత్మ శరీరాన్ని ఆత్మ అంటారు. ఇది శాశ్వతమైనది. ఉపచేతనాత్మక మనసు మీ నిజమైన ఆధ్యాత్మిక మనసు. శరీరాన్ని భౌతిక మనసు నడిపినట్లుగానే ఆత్మను అంతరాత్మ నడిపిస్తుంది. ఆత్మ అంతరాత్మ రెండూ శాశ్వతంగా కలిసే ఉంటాయి అని చెప్తున్నారు. ఇంకా ప్రశ్న ఏంటంటే, ఉపచేతనాత్మక మనసు చేసే పని ఏమిటి అంటే, ఈ అంతరాత్మ చేసే పని ఏంటో ఇక్కడ చూద్దాం. మిమ్మల్ని రక్షించే, మీకు దారి చూపే వెలుగు అంతరాత్మ. అంతరాత్మ మీకు మిమ్మల్ని రక్షించేది, మీకు దారి చూపేది అంతరాత్మే. ఇది ఆధ్యాత్మిక రాడల్లా పనిచేస్తుంది. ఆధ్యాత్మికంగా తప్పు నిర్ణయం తీసుకున్నప్పుడు ఇది మిమ్మల్ని హెచ్చరిస్తుంది. చూడండి, ఈ అంతరాత్మ ఎంత మంచి పని చేస్తుంది. అంతరాత్మ ఏం చేస్తుంది అని అంటే దీనికి ఆన్సర్ ఇచ్చారు. అలా అది మీ ఆత్మను రక్షిస్తూ ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక మార్గం అంటే దురాకర్షణ దురాకర్షణ ప్రతిఘటించడమే కాదు, తప్పు చేయకుండా ఉండడమే సరిపోదు. మిగిలిన వాటి అన్నిటికన్నా దైవ మార్గంలో ఆధ్యాత్మిక సరైనది ఏదో అదే చేయాలి. ఇలా ధ్యానాలు చెప్పుకుంటూ వెళ్ళిపోవటం, క్లాసులు చెప్పుకుంటూ వెళ్ళిపోవటమే, సేవలు చేసుకుంటూ వెళ్ళిపోవటమే కాదు అని చెప్తున్నారు ఇక్కడ. ఇంకేదో ఉందంట. ఆధ్యాత్మికంగా ఏది సరైనదో బుద్ధుడు చెప్పేశాడుగా. సరైన వాక్కు, సరైన భావాలు, సరైన దృక్పథాలు ఇవన్నీ చెప్పాడుగా. అదే చెప్తున్నారు ఇక్కడ. ఏది సరైనదో ఆధ్యాత్మికంగా దైవ మార్గంలో అన్నిటికన్నా అదే చేయాలి. అందువల్ల చెడు పనులు చేయకుండా ఆత్మను నివారించి కాపాడడమే కాకుండా నైతికంగా సరైన దాని వైపు ఉపచేతనాత్మక మనస్సు మీ మనసుకు దారి చూపిస్తుంది. కాబట్టి మనము ఆ ఇంట్యూషన్ని వినాలి, విని అది ఆచరించాలి. అలా మళ్ళీ లాజిక్ మైండ్ ఉపయోగించకండి, మనసును ఉపయోగించకండి. అంతరాత్మ ప్రబోధం ఏం చేస్తుందో దాన్ని మనము పాటిద్దాం. ఓకేనా? మళ్ళీ ధ్యానంలోంచి బయటకు రాగానే మళ్ళీ మాయలో పడిపోయి మటాం డుమ్ డిమ్ అని రకరకాల అనుకోకుండా, ఏదో మనల్ని వాళ్ళు రక్షిస్తున్నారు కదా అనేసి పాపం వాళ్ళకి పని పెట్టకుండా మనం కూడా వివేకంతో మెలుగుదాం. ఉపచేతనాత్మక మనసు మన చేతనాత్మక మనసు వంటిదేనా అని ఇంకో ప్రశ్న అడుగుతారు. ఉపచేతనాత్మక మనసు చేతనాత్మక లేదా భౌతిక మనసు రెండు వేరు వేరు. ఒక వ్యక్తికి బాగా అభివృద్ధి చెందిన తెలివైన భౌతిక మనసు ఉండొచ్చు, తెలివైన మనసు ఉండొచ్చు ఒక వ్యక్తికి. కానీ అభివృద్ధి చెందని ఉపచేతనాత్మక మనసు కూడా ఉండొచ్చు. అంటే ఆ ఉపచేతనాత్మక మనసు కూడా ఒకసారి అభివృద్ధి చెందదంట. అది ఉండొచ్చు, ఇది ఉండొచ్చు. ప్రాపంచిక జ్ఞానాన్ని సంపాదించి భౌతిక మనసును అభివృద్ధి చేసుకోవచ్చు, కానీ అంతరాత్మ మనసును మాత్రం అభివృద్ధి చేయలేము. ఆధ్యాత్మిక జ్ఞానం ఒక్కటే మీ అపచేతనాత్మక మనసును రూపొందడానికి సహాయపడదు. ఆధ్యాత్మిక జ్ఞానం ఒకటే మీ అంతరాత్మ మనసు రూపొందడానికి సహాయపడదట. ఆ జ్ఞానాన్ని మీరు ఆచరణలో పెట్టినప్పుడే, ఈ జ్ఞానాన్ని మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు, ఆచరణలో పెట్టడం అంటే దాన్ని నిధిధ్యాసన అంటే ఆచరణ అనమాట. దాంట్లో పెట్టినప్పుడే ఉపచేతనాత్మక మనసు ఎదుగుతుంది. మనం ఆచరణ పెట్టకపోతే ఎన్ని క్లాసులు చెప్పినా, ఎంత సేవ చేసినా, ఎన్ని చేసినా వేస్ట్ 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 మై డియర్ ఫ్రెండ్స్. అందువల్ల ఆధ్యాత్మిక ప్రగతికి కీలమైనది స్వచ్ఛమైన క్రియ, ప్యూరిటీతో పనిచేయాలి. ఏ పని చేసినా మీ ఉపచేతనాత్మక మనసు ఎంతగా తెలుసుకొని ఉంటే అంతగా ఆత్మలోకం నుంచి మార్గదర్శకత్వం లభిస్తుంది, రక్షణ లభిస్తుంది. మీ ఉపచేతనాత్మక మనస్సు మీ భౌతిక మనసును నియంత్రించాలి. భౌతిక మనస్సుకు మిమ్మల్ని బానిసగా చేసుకునే అవకాశం ఇవ్వద్దు. ఆత్మలోకానికి మీకు ఉన్న లింకు మీ ఉపచేతనాత్మక మనస్సు. దాని ద్వారానే ఆత్మలోక ఆత్మల నుంచి మీకు రక్షణ, మార్గదర్శకత్వం లభిస్తాయి. చూడండి ఎంత చక్కగా నొక్కి ఒక్క నుంచి చెప్తున్నారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేద్దామంటే ఈ రోజు నుంచి జరిగింది ఏదో జరిపింది, ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్. తెలియక ముందు యుగాలు గడవచ్చు కాక, తెలిసాక ఒక్క క్షణం కూడా మనం వృధా చేయొద్దు. ఇప్పటి నుంచి మన అంతరాత్మ ప్రబోధన ఏందో, ఆ ఇంట్యూషన్ ఏందో, ఆ ఇంట్యూషన్ వినడానికి ఇంకా ఇంకా డీప్గా మెడిటేషన్ చేద్దాం. ఆ ధ్యానం చేసి వచ్చిన తర్వాత ఆ ఇంట్యూషన్నే ఇంప్లిమెంట్ చేద్దాం భౌతిక జీవితంలో కూడా కదా. మనసు మాట వినకుండా రకరకాలుగా ఉంటుంది కదా, అవన్నీ పక్కన పెట్టేద్దాం. ఎప్పుడు హ్యాపీగా ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళని కష్టపెట్టద్దు మనం. ఇంకేంటంటే ఇంకో ప్రశ్న, భూలోకంలో ప్రతి ఒక్కరికి ఉపచేతనాత్మక మనసు ఉంటే ప్రజలు తప్పుదారిలో ఎందుకు వెళ్తారు? భయ్యే ఏం ప్రశ్న అడిగారండి. అందరికీ ఉపచేతనాత్మక మనసు ఉంటే, ప్రతి ఒక్కరికి ఇదే ఉంటే అసలు ప్రజలు తప్పుదారిలో ఎందుకు వెళ్తారు? మరి ఉంటుంది ఉపచేతనాత్మ, అందరికీ ఉంటుంది అంతరాత్మ. ఇదేంటో చూద్దాం, చాలా తమాషాగా ఉంది వచ్చిన. భౌతిక మనసుకు ఉపచేతనాత్మక మనసు అభిప్రాయ భేదాలు వచ్చే సమయాలు వస్తాయంటండి. అమ్మో ఇది చూడండి. అంటే అంతరాత్మ హెచ్చరిస్తూనే ఉంటుంది, మనం మనసును అణిచేస్తాం కదా. అదే చెప్తున్నారు ఇక్కడ. భౌతిక మనసుకు ఉపచేతనాత్మక మనసుకు కూడా అభిప్రాయ భేదాలు వచ్చే సమయాలు వస్తాయట. దానికి కారణం
భౌతిక మనసు తార్కికమైనది, తర్కిస్తుందంట, లాజిక్ అన్నమాట. తర్కాలు అంటే ఆ, దాన్ని ఏమంటారు, వాగ్వివాదాలు చేస్తుంది, ఆర్గ్యూ చేస్తుంది కదా. డిస్కషన్ పెడతా ఉంటారు, మాటలు 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 పెంచుకుంటూ వెళ్ళిపోతాం, మనసే అది చేసేది, మాటలు గారడి. కాబట్టి ఇక్కడ చూడండి, తార్కికమైనది, ఆ, ఆ, తర్క సమానమైన మార్గాన్ని అనుసరించాలనో పనిని చేయాలనో అది అనుకుంటుంది. దాని పని అదే, మనల్ని ఎదగకుండా చేయడమే దాని పని. కానీ అంతరాత్మ మనసుకి ఇది ఇష్టం కాకపోవచ్చు. రెండు మనసులు యుద్ధం చేసినట్లుగా అనిపించవచ్చు. చాలా ఒకసారి నలిగిపోతాం కదండి, ఇటు వెళ్ళలేమో అటు ఉండలేము, అంటే అలాంటి యుద్ధం జరుగుతుందంట. మరి ఏది గెలవాలి? అంతరాత్మే గెలవాలి. అంటే భగవంతుడు ఏ మార్గం ఇచ్చాడు, ఏది ధర్మ మార్గమో అదే అనుసరిస్తే అయిపోద్దిగా. మనం డైలమా పడిపోవాల్సిన అవసరం లేదు. ఇది మంచి విషయం. ఉపచేతనాత్మక మనసుకు భౌతిక మనసుకు యుద్ధం జరగకపోతే మీ ఉపచేతనాత్మక మనసు పనిచేయడం లేదని, మీ భౌతిక మనసు దానిని పూర్తిగా నియంత్రిస్తుందని అర్థము. మనము అంతరాత్మ వినకపోతే మనసుని దీన్నే విన్నాం అనుకోండి, భౌతిక పరంగానే ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది? దాన్ని నియంత్రించట్లేదు, మీరు మీ భౌతిక మనసుని పూర్తిగా నియంత్రిస్తుందని అర్థం చేసుకోవాలట. భౌతిక మనసే అంతరాత్మను కూడా నియంత్రిస్తుందని అర్థం చేసుకోవాలట. భూలోకంలో ఏ మనిషి పూర్తిగా ఉపచేతనాత్మక మనసు చెప్పిన విధంగా నడుచుకోలేడు. ఏ మనిషి కూడా అంతరాత్మ చెప్పిన విధంగా అలా నడిస్తే ఇక్కడ బతకలేమో అనుకుంటారు వాళ్ళు. అందుకే సగటు మనిషి ఉపచేతనాత్మక మనసు చాలా కొంచెం, అంటే 1% నుంచి 2% తెలుసుకొని ఉంటుందట. అయితే ఉపచేతనాత్మక మనసు ఎంత శక్తివంతమైనదంటే, ఇది రేఖామాత్రంగా తెరుచుకొని ఉన్నా కానీ 100% తెరుచుకొని ఉన్న భౌతిక మనసుని హెచ్చరించగలట. ఇది ఒక్క పాయింట్ అన్నమాట, తెరుచుకున్నా కూడా 100% మనసుని నియంత్రించేస్తుందంట. కాబట్టి అంతరాత్మ చెప్పిందే వినండి, మనసు చెప్పింది వినకండి అని మరీ 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 చెప్తున్నారు వీళ్ళు. బాగుంది కదా, ఈ ప్రశ్నకి ఎంత మంచి ఆన్సర్ వచ్చింది కదా. ఇంకోటి ఏంటంటే, ఈ రెండు మనసులు నిరంతరం యుద్ధం చేస్తుంటే మనం ఎలా ప్రశాంతంగా ఉండగలం? అసలు ప్రశ్నలు చూడండి, భలేగా ఉన్నాయి అసలు, ఎంత మంచి ప్రశ్నలు. ఈ రెండు యుద్ధం చేసేస్తుంటే మనం ఏం ప్రశాంతంగా ఉంటామంటాం. చూడండి ఏం చెప్తున్నారు. భౌతిక మనసుకు ఉపచేతనాత్మక మనసుకు జరుగుతున్న యుద్ధం గురించి తెలుసుకుని ప్రార్థన ద్వారా నిశ్చయాత్మకంగా పనిచేస్తూ ఉపచేతనాత్మక మనసు గెలిచేలా చూడాలి. మిమ్మల్ని మన బానిసగా చేసుకోవడానికి భౌతిక మనసు ఆతృత పడుతుంది. ఇప్పుడు ఈ పైన వచ్చిన ఆన్సరే ఇది కూడా చెప్పుకోవచ్చు అనమాట. మీ చెడు పనులన్నిటికీ సమర్థనలు చెప్పి ఆధ్యాత్మికంగా దిగజారే మార్గంలో మిమ్మల్ని నడిపిస్తుంది, సమర్థించేస్తుంది అనమాట. ఆ మనసు చెప్పిందే కరెక్టు, ఇదే కరెక్టు అంటే ఆ ప్రభావానికి ఎంత లోనైపోతాం అంటే, చూడండి ఇందాక అనుకున్నప్పుడు ఇలా ఉంటే ఎలా బతుకుతాము అసలు అని అన్నట్టుగా అనుకున్నాం కదా, అదే అనమాట ఇక్కడ. ఎలా దిగజార్చే పని కూడా చేసేస్తుంది, అంత దిగజారేలాగా చేస్తుందట ఆ మనసు అనేది. కానీ మనసు ఉండాల్సిందే, మనసులోంచే కదండి ఆలోచనలు వచ్చేది, సరైనదా సరే కాదని మన వివేకం ఉపయోగించాలి అక్కడ. కాబట్టి ఉపచేతనాత్మక మనసు మాట వినడం నేర్చుకొని సక్రమంగా నడిస్తే గనక మానసిక ప్రశాంతత లభిస్తుంది అని చెప్తున్నారు. ఈ ప్రశ్న మాత్రం భలే తమాషాగా ఉంది, 2 మంత్లు యుద్ధం చేసేసుకుంటే మనం ఎలా ప్రశాంతంగా ఉండాలి అని అంట. బాగుంది కదండి ప్రశ్నలు జవాబులు ఈరోజు, కొంచెం కామెడీగా కూడా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే 2 మినిట్స్ ఉంది మనకి. ఉపచేతనాత్మక మనసుకు వ్యతిరేకంగా భౌతిక మనసు పనిచేస్తే మరి మనకెందుకు? నాకు నవ్వు ఆపుకోలేకపోతున్నాను నేను ఈ ప్రశ్నలు. ఇంకా అది మనకెందుకు, ఇంక అంతరాత్మ ఎందుకు మనకి? ఈ రెండు ఎవరి ఉపచేతనాత్మక మనసుకు వ్యతిరేకంగా భౌతిక మనసు పనిచేస్తుంటే మరి అది మనకెందుకు? అంతరాత్మ మనకెందుకు అంటున్నారు ఇక్కడ. ఆ, ఇదేంటో రేపు చూద్దాంలేండి. ఇంకా కొంచెం పారాగ్రాఫ్ ఎక్కువే ఉంది ఇది, చాలా ఉంది, ఏకంగా ఒక పేజీన్నర ఉందండి ఏకంగా. ఇదేంటో రేపు చూద్దాం. ఈ కామెడీ సీన్ ఇక్కడితో ఆపేద్దాం ఇంకా మనం. ఓకే మేడం, థ్యాంక్ యూ.